దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఫ్యాన్లు ఆఫ్ చేసండి దయచేసి. ఈ పిల్లకాయలను కూర్చోబెట్టి చెప్పండి. మర్యాద కూర్చోండి. త్వరగా వెళ్ళిపోదురు కానీ ఇది చివరి రోజు. ఇక రేపు మీరెవరో మేమెవరో. రేపు మరొక రోజు మరొక ప్రాంతంలో. శ్రద్ధగా విందాం. ఇది కొంచెం ఓపెన్ అయ్యేలా పెట్టమా. ఇది కొంచెం ఓపెన్, కొంచెం నాలుగు చెప్పండి. ఓకే, చాలా విలువైన సంగతులు మనం విందాం. క్యారెక్టర్ గురించి. క్యారెక్టర్ లేనప్పుడు మనం క్రైస్తవులం కాదు. క్రైస్తవులు క్యారెక్టర్కి కేర్ ఆఫ్ అడ్రస్. అది పాటల్లో ఉండాలి, బతుకులో ఉండాలి. మన వ్యక్తిగతంగా ఎక్కడున్నా మనకి అది మన ట్యాగ్ లైన్లో మనకు ఉండాలి. విలువైన బలమైన సంగతులు అన్న నోట మనం విన్నాం. మరికొన్ని సంగతులు విందాం. త్వరగానే వెళ్ళిపోదురు కానీ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరికొన్ని మాటలు వినిపించండి. సభలు చేయడం గొప్ప సంగతి కాదు కానీ తండ్రి, సభలకు ప్రతిఫలం మారు మనసు పొందడం. అది లేని నాడు తండ్రి, ఎన్ని ఘనమైన పాటలు పాడినా, ఎంత ఉద్యోగంతో కూడిన సంగీతాన్ని వినిపించినా తండ్రి, ఎంత లోతైన ప్రసంగాలు మేము చెప్పినా మార్పు లేనప్పుడు తండ్రి అది వ్యర్థ ప్రయత్నమే తండ్రి. ఇలాంటి కష్టము, ఈ ప్రయాస, ఈ సమయము తండ్రి వ్యర్థమైపోకుండా కనీసం ఒక్కరైనా మారు మనసు వైపుగా నడవడానికి నేరుగా వారితో మాట్లాడండి. వారి గుండెల్ని పొడవండి. పాపపు ఊబిలో, లోకపు మాయలో, సాతాను ఎత్తుగడల్లో తండ్రి జీవితాలు ఎలా కొట్టుకుపోతున్నాయో ఇప్పటి వరకు విన్నాం. మరికొన్ని సంగతుల ద్వారా తండ్రి మమ్మల్ని గద్దించండి. వేల సంవత్సరాల క్రితం మా బ్రతుకుకి పరమార్థం చెప్పడానికి మీ సుతుడు దైవం ఇలలోనికి వచ్చి వేల మంది ప్రజానికి వింటుండగా తండ్రి మాకు ఎన్నో సూక్తులు ఆయన చెప్పడం. అవి నీతి సూత్రాలు కాదు, మా బ్రతుకుకి పాఠాలు. అవి మేము గ్రహించిన నాడు తండ్రి మా లైఫ్ మీనింగ్ మాకు అర్థమవుతుంది. అది మేము గ్రహించకపోతే కేవలం టెక్స్ట్ బుక్ మాదిరే మేము బైబిల్ పట్టుకుని తిరగలం కానీ తండ్రి, దానివలన మాకు ఉపయోగం లేదు, దానివలన మీకును ఉపయోగం లేదు తండ్రి. అలా ఉపయోగం లేని పాత్రలుగా ఎవ్వరము మిగిలిపోక మీరు ఆకర్షించారని నమ్ముతున్నాం. మీరు ఆకర్షించకపోతే ఇక్కడి వరకు మేము రాలేము కనుక వచ్చారు. వచ్చిన వారు గుండెల్లో తండ్రి ఈ వాక్యాన్ని విత్తడానికి అన్ని విధాలుగా నన్ను వాడుకుంటారని అన్ని విధాలుగా మీకు లొంగిపోతూ సేవకులను, పెద్దలను, విశ్వాసులను, యవనస్తులను తండ్రి, కార్యనిర్వాహకులను అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. మరికొన్ని ఘనమైన సంగతులు మనం విందాం. మన జీవితాలకు అవసరమైనవి, కావలసినవి. కొంచెం ఆగమని చెప్పండి, నేను దోమేస్తాను చెప్పండి. ఆగమని. నాకు బలహీనత ఉంది, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, నేను చెప్పలేను. ఒక్కొక్క బలహీనత ఉంటుంది. సరే, లైఫ్కి మీనింగ్ తెలియాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. జీవితార్థం మనకు తెలియలేదనుకోండి, అసలు మనం ఎక్కడ పరిగెడుతున్నాం మనకి ఏమీ తెలియదు. గతించిన రాత్రి దేవుడు మనకిచ్చిన స్థితిని మనం ఘనముగా కాపాడుకోవాలి. ఆయన ఇచ్చిన స్థితిని మనం ఘనముగా కాపాడుకున్న నాడు మరింత ఘనముగా ఆయన మనలను హెచ్చిస్తాడు. ఇచ్చిన దానిని మనం కాపాడుకోవడం రాకపోతే ఆ ఇచ్చినదే మన మెడకి ఉరుతాడవుద్ది అని రాత్రి ఆలోచించాం. నెక్స్ట్, దీనికి లింక్డ్ డాక్యుమెంట్గా
లేదా దానికి కొనసాగింపుగా ఎక్కడి నుండో ఏ ప్రమాదాలు వస్తాయో రాత్రి మనకు అర్థమైపోయింది. అయితే రాబోతున్న ప్రమాదాలు ఎలా వస్తాయో తెలుసుకున్న మనం ఇప్పటికే ఏమరపాటుగా ఉంటే సమస్య ఏ కుంపటలు వచ్చి మన మీద పడిపోతే తెలియదు. ఒకవేళ తెలిస్తే మనం అందరం చెప్పండి ఆ సుడిగుండాల నుంచి తప్పించుకుని బతుకుతాం. ఎందుకు మనకు తెలియదంటే తెలీదు, మనం మానవులు. మనం ఉన్నతమైన ఔన్నత్యాన్ని ఆదామవల రాత్ర రెస్పాన్సిబిలిటీ లేని వ్యవహారం వారు జరిగించారు కనుక అక్కడుండి చెడింది వనమే కాదు చెప్పండి, బతుకులు కూడా చెడిపోయాయి. ఆ రోజు నుంచి ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఆదాముకు తెలుసు, అంతకుముందు తాను నిద్రపోయినప్పుడు నిద్రపోయిన వ్యక్తికి తెలుసు నారి ఎక్కడి నుండి వచ్చిందో. చూడకపోయినా గతం తెలుస్తుంది, వర్తమానం తెలుస్తుంది, జరగబోయే దేవుని చిత్తాన్ని కూడా అర్థం చేసుకునే స్థితి ఉండేది ఒకప్పుడు. ఆ తదనంతరం లేదు. ఎందుకంటే ముద్దే పులిసిపోయినప్పుడు ముద్ద నుంచి తీసినది కూడా పులిసినదే అవుతుంది. ఆదామనే ముద్ద చెడింది. అక్కడ నుండి వచ్చిన మిగిలిన ముద్దలు మనం అదే చెడు వ్యవహారంతో ఇంకా మనకి ఏం జరుగుతుందో దేవుడనే ఆయన్ని మనం అర్థం చేసుకోకపోతే మనకి ఏమీ తెలియదు. అందుకే తెలియని మనకి మన బ్రతుకులకి అర్థం పర్థం లేక ఊగి చిలాట్లాడుతూ ఈ బతుకుల్లో దోబు చిలాట్లాడుతూ బతుకుతున్న మనకి మన జీవిత పరమార్థం మన నడక మనకు నేర్పించడానికి పరలోకం నుంచి భూలోకానికి 2000 సంవత్సరాల క్రితం దేవసుతుడు వచ్చాడు. ఆయన పేరు ద లార్డ్ మెస్సయ్యా, యేసుక్రీస్తు. వచ్చిన తర్వాత ఆయన కొన్ని ప్రసంగాలు చేశాడు గంభీరంగా. ఇది మతగ్రంథం కాదండోయ్, అది గుర్తుపెట్టుకోండి. చాలామంది ఎర్రి తెలివితేటలు ఉండే ఇక్కడ చాలామంది అలా అనుకుంటారు, తెలివైన వాళ్ళు ఎవరో బైబిల్ రాసేసారండి. చాలామంది మనలో ఉన్న కుర్ర మోక కుర్ర గ్యాంగ్ ఏమనుకుంటారు చెప్పనా, అలా రాసేసారు దాన్ని అనుకుంటారు అని అడుగుతారు. అర్థమైన వాళ్ళు నవ్వుతురు, ఎవరికి అర్థం లేదని నాకు అర్థమైంది. ఎందుకు నవ్వుతున్నారు? డార్విన్ సిద్ధాంతం ఒక పక్క బైబిల్ ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు చాలామంది అనుకుంటే ఇది కల్పించింది కాదు. మీలాగే నేను ఎర్రుతల లేసేవాడిని, దేవుని నమ్మేవాడిని కాదు. ఎప్పుడో క్రిస్మస్కి అలా ముఖం చూపించడానికి వెళ్ళేవాడిని, అది కూడా డ్యాన్స్ చేయడానికి. అది అలాగే వెళ్ళి ఒక రిబ్బన్ కట్టుకుని అలా ఎలా వేస్తే ఓపెన్ కానీ చెప్తున్నాను సిగ్గు లేకుండా, అది బిల్డప్ ఇవ్వడానికి వెళ్ళేవాళ్ళం అంతే పండగ భక్తులు. ఆ తర్వాత మనకి ఏం తెలుసు అంటే ఏమీ తెలియదు. పేరుకి క్రైస్తవులం, బైబుల్ తెలియదు, దాని మూలం తెలియదు, ఆరిజిన్ నుంచి ఎండింగ్ ఏంటో మనకు తెలియదు. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడే తెలియదు. ఇక గాడ్స్ విల్లింగ్ మనకేం తెలుసు? దేవుని యొక్క చిత్తము, ఆయన అభిప్రాయము, ఆయన యొక్క చిత్తానుసారమైన బతుకులో ఉన్న అర్థాలు మనకేం తెలుస్తాయి? తెలియజేయడానికి వచ్చాడట. రాస్తున్నాడు, రికార్డ్ చేయబడింది. ఆ రికార్డ్ చేసింది చిన్నోళ్ళు కాదు. ఎవరు రికార్డ్ చేశారు? అది మాథ్యూ అన్నారు, మత్తయ్య అన్నారు. మత్తయ్య అంటే ఎవరు? పేర్లను తాగుబోతులు కట్టేశారు. దావీదు అనగానే నాకు ఎవడ గుర్తొచ్చి చూడండి, ఆ మూలం పడిపోతాడు ఆడైనా అనుకుంటేవాడు. మంచి పేర్లు ఎవరెవరికి ఎట్టేశారు కనుక ఆ పేర్లు గ్రావిటీ మనకి మంచి ఇమేజ్ రావట్లా. మత్తయ్య, లూకా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు ఇలాంటి మంచి మంచి పేర్లన్నీ ఎక్కడైనా పడతాయి చెప్పనా? దొంగలకు ఉంటాయి తెలుసా? నేను క్రైమ్ బ్రాంచ్లో చేస్తున్నా, రాజమండ్రి క్రైమ్ బ్రాంచ్. ఒకటి క్రైమ్ చేసి వచ్చిన తర్వాత రికార్డ్స్లో ఉన్న కొంతమంది పేర్లు ఏంటి చెప్పిన? సమూయేలు సైన్ లాగేసాడట, సైన్ స్నాక్స్. సమూయేలు బైక్ దొంగిలించేశాడట. సమూయేలు అంటే ఇది ఆ సమూయేలు కాదు, ఇది అదో రకం సమూయేలు. దావీదు ఏం చేశాడు? దావీదు ఇంటికి కన్నం వేశాడు. ఇది ఆ దావీదు కాదు, దావీదు పేరుని తప్పుగా వర్ణించిన వారు. ఆ వదిలేయండి పక్కకి. ఈ మత్తీయులు మనకు కనబడుతున్న ఈ దావీదులు వీళ్ళ కాదు. వీరు సాక్షాత్తు రాజులున్నారు, మేధావులున్నారు, రైతులున్నారు, సామాన్యమైన
కూలీనాలి చేసుకుంటున్న వారు ఉన్నారు. అంతేకాదు వీర సైనికులుగా ఊగిపోతూ గొల్యాతు లాంటి బలవంతులను కొట్టిన వీరులు శూరులు ఉన్నారు. ఇంకా గమ్మత్తుకి ట్రెండ్ లాంగ్వేజ్ చెప్పాలంటే చార్టెడ్ అకౌంట్కి మక్కిలెరగొట్టే మత్తయ్య ఉన్నాడు, సిఏ. చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం. రాస్తున్నది మత్తయ్య. ఎవరు ఈ మత్తయ్య? ఎవరు ఈ మత్తయ్య? ఎవరు ఈ మాథ్యూ? దారండి పోతున్నవాడు కాదు, ఖాళీగా ఉన్నవాడు కాదు, ఏదో కథలు రాస్తున్నవాడు కాదు. ఇది అందరిలాంటి గ్రంథాల పుక్కిట పురాణము కాదు. మత్తయ్య ఇది ట్యాక్స్ కలెక్టర్. సుంకాన్ని వసూలు చేసే, సుంకము అంటే ట్యాక్స్, ట్యాక్స్ అంటే పన్ను. ఆ రోజుల్లో బాగా వినాలి, ఆ రోజుల్లో గవర్నమెంట్కి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో, రోమన్ ఎంపైరిజం, రోమా ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి లోకల్గా పబ్లిక్ నుండి ప్రభుత్వానికి పన్ను వసూలు చేయడానికి మీడియేటర్స్ ఉండేవారు. వారిని ట్యాక్స్ కలెక్టర్ అంటారు. పన్ను వసూలు చేయవాడు. ఆ గవర్నమెంట్ ఎంప్లాయిడ్ ఎవరు చెప్పండి? మత్తయ్య. మరో మాట చెప్పనా, ఆయన లెక్కలేస్తే లెక్క తప్పు చేసిన ఆ లెక్క తప్పని కూడా బయటోడు కూడా కనిపెట్టలేడు. అంత లెక్క చక్కగా లెక్కేస్తాడట. ఆయన రాసిన లెక్కల్లో ఇప్పటికీ మనం చదవని ఒక లెక్క ఏంటి చెప్పనా? 1వ అధ్యాయం చదవమ్మా. ఎందుకు చెప్పిన మనకు అర్థమవుతుంది మనకి. అందుకే పేజీ తిప్పేసి 2వ అధ్యాయంకి వచ్చేసి నక్షత్రము కదిలేను అని చదువుకుంటాం. అది చదవం మనం. ఆయన లింక్ చేస్తున్న విధానం చూడండి. ఆయనకి బ్లడ్ రిలీజ్ని ఎలా లింక్ చేస్తాడు చూడండి. ఎవరైనా కాంపిటేటివ్ ఫీల్డ్ ఉన్నారు ఇక్కడ? బ్లడ్ రిలీజ్ నువ్వు నేను ఏం చేస్తాం? మనకు ముందున్న మీ తాతగారు, అమ్మగారి నుంచి మనవరాలు వచ్చి చెల్లిగారు, కూతురు, ఆ ఫోటోలో ఉన్నోడికి ఏమవుతుందంటే బే అంటమ్మా. బ్లడ్ రిలీజ్ రాదు మనకి. కళ్ళ ముందున్న వాళ్ళని చూసి చెప్పలేం. ఈ మత్తయ్య గారు ఎప్పుడో ఆదాము దగ్గర నుంచి యేసుక్రీస్తు వారికి లింక్ లైన్ వేసుకొచ్చేసాడట. అంటే దాని అర్థం ఏంటో చెప్పినా, ఆయనకు తెలిసినంత లెక్కల చిట్ట మనకి తెలియదు. అలాంటి వాడు రాశాడు. ఎందుకు నేను ఎంత నొక్కు చెప్తున్నానంటే, బైబులు ఏలాకోలంగా తీసుకోవద్దు. అది సమయాన్ని జ్ఞానం. ఏ చెట్టు కిందకో పొట్ట కిందకో గోదావరి కొట్టుకోపోయి ఆడు గుండెల్లో ఉన్న బాధలన్నీ రాస్తారు. ఆ చివరిని మనం కూడా తగిలింతారు యశోదావిరామ. అర్థం అవ్వలేదు మనకి. ఏ గ్రంథం అని చూడండి, ఒక పాట చూడండి. చాలా పెద్దోళ్ళు ఉన్నారు ఇక్కడ, నేను అడుగుతున్నాను. ఘంటసాల పాటలు ఓ పాట ఉంటుంది. ఆ పాట ఎలా రాశారని ఆ రోజుల్లో ఈ దూరదర్శన్ ఛానల్ ఉంటుంది. ఇంటర్వ్యూలు చేస్తే ఎలా రాశారు అంటే ఆ ఫీల్ ఎలా వచ్చిందంటే, గోదావరి గట్టుకెళ్ళాడట, గొట్టు మీద చెట్టు కనబడిందట, చెట్టు పైకి చూశాడట, చెట్టు పైన పెట్టుందట. అప్పుడు అనుకున్నాడట, నా మనసులోనే కాదు పెట్ట మనసులో కూడా ఏదో ఉందనుకుని. అప్పుడు దాన్ని పోలికగా, రూపకలంకారంగా, సింబాలిక్ లాంగ్వేజ్లో రాసి, గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టు ఉంది, చెట్టు మీద పెట్టుంది, పెట్ట మనసులో ఏముంది. అప్పుడు మనకు అర్థమవుద్ది, అది పెట్ట అంటే పెట్ట కాదు, అదో రకం పెట్ట. ఆ పెట్టాడు మీకు తెలుసు. ఇలాంటివన్నీ నదులొడ్డుని, చెట్లొడ్డుని ఇలా రాస్తారు. బైబుల్ అలా రాసింది కాదు. ఇది హిస్టారికల్ ఈవెంట్. ఇది చరిత్రలో రికార్డ్ చేయబడిన అక్షరాలు జరిగిన గ్రంథము. అదే రాస్తున్నాడు ఇప్పుడు. యేసుప్రభు వారు చాలా ప్రసంగాలు చేశాడంటే, ఒకటి రెండు కాదు, ఎన్నో ప్రసంగాలు చేశాడు. ఆయన చేసిన వర్తమానంలో ఎక్కువగా ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ముఖ్యమైన ప్రసంగాలు, ఒక ప్రసంగం కొండ మీద ప్రసంగం. ఆ కొండ మీద ప్రసంగానికి చాలామంది కదిలిపోయారు. ఆ కదిలిపోయిన ప్రసంగాలు ఏం చెప్పాడంటే, మనిషి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెప్పాడు, మనిషి ఎలా ఉండాలో చెప్పాడు, ఎలా బతకాలో చెప్పాడు, వాడి బ్రతుకుకి మీనింగ్ చెప్పాడు. ఎప్పుడైతే చెప్పాడో ఆ చెప్పిన మాటల్లో వేల మంది వచ్చి ఆయన ముందు కూర్చున్నారట.
వేల మంది ఆయన ముందు కూర్చుని ఉండగా ఆయన గలం విప్పి మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయంలో ముఖ్యంగా 13వ వచనం, మమ్మును శోధనలోనికి తేక, దుష్టుని నుండి మమ్మును తప్పించు. మమ్మును శోధనలోనికి తేక. జరుగుతున్న సందర్భం ఏంటంటే అప్పటికి భక్తి ఉంది అని చెప్తున్నారు, సరి అయిన భక్తి లేదట. ఉపవాసం చేస్తున్నామని చెప్తున్నారు, సరి అయిన ఉపవాసం చేయట్లేదట. ఇది అనేక పేదలను మేము ఆదరిస్తున్నాం, బట్టలు లేని వారికి బట్టలు ఇస్తున్నాం, తిండి లేని వారికి తిండిలు ఇస్తున్నాం, అనేక కార్యాలు మేము చేస్తున్నాం అని చెబుతున్నారట. కానీ అవి భక్తిగా కాకుండా సెల్ఫ్ డబ్బాకి చేస్తున్నారట. ఇలాంటి టైంలో యేసుక్రీస్తు వారు వారి యొక్క ప్రవక్తను ఎద్దేవా చేస్తూ ప్రసంగం చేశాడు. అందులో ఒక మాట ఇప్పుడు మనం చదువుతున్నాం, మమ్మును శోధనలోనికి తేక, దుష్టుని నుండి మమ్మును తప్పించు. నేను అడుగుతున్నాను, మమ్మును శోధనలోనికి తేక, దుష్టుడు అన్న దగ్గర ఫుట్ మార్క్ ఇచ్చాడు చూడండి, కీడు అన్నాడు. ఏంటట? కీడు. నేను అడుగుతున్నాను, ఏ రోజు ఏ కీడు, ఏ విపత్తు, ఏ కొంపటొచ్చి పడతాదో మనుషులుగా మనకు తెలుసా? తెలియదు. కరోనా వస్తుందని ముందు ఎవరికైనా తెలిసిందా? తెలిస్తే ముందే మాస్కులు కొట్టేటేసుకుంది. మనం తెల్లలేదు. మనకి తెలిస్తే ముందే ఏదో అలా సర్టిఫికేట్ తెచ్చి మెడికల్ షాప్ పెట్టేద్దు. ఎందుకు చెప్పిన, అన్ని వ్యాపారాల కన్నా వైరస్ వచ్చినప్పుడు బాగుపడిన వ్యాపారం మెడికల్ స్టోర్. తిరిగిలేని వ్యాపారం అది. ఎప్పుడు పోలీసులు కూడా అడగరు కట్టమని, ఎందుకంటే కట్టకూడదు, దానికి రూల్ ఉంది. 24 hours ఆన్లో ఉంటుంది. అది మంచి గిరాక్. అంటే ముందే ఏం జరుగుతుందో మనకి తెలీదు. ఎందుకంటే మన మానవులం గనక ఏ రోజు ఏమవుతుందో మనకు తెలియదు. నెక్స్ట్ మినిట్ ఏమవుద్దో మనకు తెలుసా? చాలామంది తెలుసని మీ దగ్గరకు వచ్చి చేయి జీవించండి, శిలకు వస్తుందని చెప్తారు. శిలకు వస్తుంది, లోపలికి కూడా వెళ్తుంది. అది బయటకు వస్తుంది, లోపలికి వెళ్తావు. నువ్వు లోపలికి ఇంటికి వెళ్తావు అంతే. ఏం తెలియదు, గుర్తెట్టుకో. శిలకేం తెలుసు దాని ముఖం? అదేం చెప్పలేదు. చాలామంది తింగరే ఫిలాసఫీ చెప్తుంటారు, రేఖల్లో ఉందండి. రేఖల్లో ఏముంది? రేఖే ఉంది, ఏమీ లేదు అందులో. రేఖల్లో, చిలక జ్యోతిష్యంలో, కార్డుల్లో ఏమీ లేదు. ఏ రోజు ఏం జరుగుతుందో నీకు నాకు తెలీదు. మరి ఎవరికి తెలుసు? తెలియదు అని నేను అంటున్నానంటే ఈ మత్తయి చెప్తున్నారు, ఎవరికో తెలుసు. ఎవరికైనా నోరిచ్చి, ఆహారం ఇచ్చి, జీవాన్నిచ్చి, బతుకునిచ్చి, మనల్ని నడిపించి ఈ రోజుకి సజీవు లెక్కల్లో ఉంచిన దేవునికి తెలుసు రేపు నీకేం జరుగుతో. మనకి తెలియదు కనుక, రేపు అన్నది ఆయనకు తెలుసు కనుక, భవిష్యత్ ఎరిగిన వానికి తెలుసు కనుక, ఏ రోజు ఏమవుద్దో మనకు తెలియదు కనుక, తెలిసిన వాని దగ్గరికి మనల్ని పొమ్మంటున్నాడు. కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు వారు ఏం చెప్పారు ఈ భూమి మీదకి వచ్చంటే, రేపేం జరుగుద్దో, ఏ కీడు వస్తుందో, ఏ శోధన వస్తుందో నీకు నాకు తెలియదు కనుక, తెలిసిన వాడి దగ్గరికి మీరు మోకాళ్ళ మీద వెళ్ళిపోండి. ఎందుకంటే ఆ కీడును తొలగించగలవాడు ఆయన తప్ప, చెప్పండి, ఇంకెవ్వరు తొలగించలేరు. ఆయన దగ్గరికి రండి, ఆయన మీద ఆనుకోండి. ఆయన దగ్గరకు వచ్చి ఆయన మీద ఆనుకుంటే జరగబోయే కీడును కూడా మేలుగా ఆయన మార్చేస్తాడు. గోజాడితే ఆయన దగ్గరకు వచ్చి మోకాళ్ళ మీద, దేవా భవిష్యత్ ఏంటో ఏమీ అర్థమవట్లేదయ్యా, కష్టపడుతున్నాం, దాస్తున్నాం, రోగాల చేత, ఇబ్బందుల చేత, సమస్యల చేత, సేదరింపుల చేత, ఒంటరితనం చేత, గతి లేక మతి లేక ఎందుకు బతుకుతున్నామో తెలియక ఈ ఉక్కిరి బిక్కిరి మధ్య బతుకుతున్న మాకు నువ్వే దిక్కని ఆయన దగ్గరకు వస్తే నిజముగా మన లైఫ్ మారిపోద్దా అని అడిగితే, ఎస్, బైబిల్ చెప్తుంది మారిపోద్ది. ఎలా చెప్పగలం? బైబిల్లో ఆ ఎక్స్పీరియన్స్ చేసిన వారు ఉన్నారు. నిజమా అంటే నిజమే. కొన్ని జీవితాలు ఉంటాయి, ఎన్నిసార్లు చదివినా చాలా రుచికరంగా ఉంటాయి. అందులో ఒకటి మొదటి దినవృత్తాంతాల గ్రంథం. వెళదాం త్వరగా. మొదటి దినవృత్తాంతాల గ్రంథం. ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, ఇలాంటి రిజల్ట్, రాబోతున్న కీడును మేలుగా పొందిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారనడానికి, ఈ రిజల్ట్ సాధించిన వారు ఎవరైనా ఉన్నారంటే, మచ్చుకు చరిత్రలోకి వెళుతున్నాం. మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయం
మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయం 1వ వచనం. యోధా కుమారులు ఎవరనగా పెరేషు, తోబాలు. జరుగుతున్న సందర్భం చూడండి, తెలిసినదైనా అలా ఉన్నాయి. 4వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతా అన్నాడు. ఇక్కడ ఒక లిస్ట్ రాస్తున్నాడు చూడండి. బైబిల్ రైటర్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మేము చెబుతున్న విషయము ఇది పచ్చి నిజము అని చెప్పడానికి కొన్ని అడ్రస్లు రాస్తుంటారు. అడ్రస్ల్లోకి అడ్రస్ ఏంటంటే వ్యక్తుల పేర్లు. ఆ వ్యక్తుల పేర్ల జీవన శైలి, వాటిని ఎందుకు రికార్డ్ చేస్తారంటే, ఇదిగో ఈ వ్యక్తుల జీవితాలు వెనక దేవుని అదృశ్యస్తం పనిచేసింది అనడానికి ఆధారంగా వారిని ముందెడతారు. ఇంకా మీకు తెలియాలంటే అప్పుడప్పుడు మీరు చూడండి, ఇప్పుడంటే మాకు క్యాలెండర్ ఉంది, మనకి ఇప్పుడంటే కాస్త చదువుకున్నాం మనం. కాస్త ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 ఏళ్ళు వెనక్కి నేను ఎప్పుడు పుట్టానమ్మా అని అడిగితే పెద్దమ్మలు చెప్పే మాట అని చెప్పిన, తుఫాన్లో పుట్టావురా అంటారు. తుఫాన్లో పుట్టడం ఏంటే అని అడుగుతాం మనం. అంటే తుఫాన్ వచ్చిన టైంలో పుట్టావా. అలా క్యాలెండరు డేట్లు ఉండవు. అంటే వాళ్ళ కాలాన్ని గుర్తించడానికి ఏదో ఒక ఈవెంట్ తీసుకుంటారు. మరికొంతమంది చెప్తారు, మేమెప్పుడు పుట్టాం నాన్నమ్మ అని అడిగితే, ఆ ఇందిరాగాంధీ 2వ సారి ఎక్కినప్పుడు పుట్టావురా అని చెప్తారు. అంటే కొన్ని వ్యక్తులు కొన్ని పరిస్థితులను బట్టి మనకేం చెప్తారంటే, ఇది నిజము, ఇది కాలాన్ని సూచించే టైం లైన్ అని చెప్పడానికి కొన్ని గుర్తులు మనకు ఇస్తారు. అలాగే బైబిల్ రైటర్స్ కూడా ఒక విషయాన్ని పరిచయం చేయడానికి వ్యక్తుల పేర్లు నమోదు చేస్తున్న, ముఖ్యముగా ఒక గోత్రాన్ని నమోదు చేస్తున్నారు. మీరు అనుకోవచ్చు ఏ గోత్రం అని. గోత్రాలు ఏ 12 గోత్రాలు. యాకోబుకి 12 మంది కొడుకులు పుట్టారే, ఆ 12 మంది కొడుకుల్లో పేర్లని గోత్రాలు అంటారు. గోత్రం అంటే ఏ వంశం అని అక్కడ మన బైబిల్ సౌండ్లో. అయితే వారిని గూర్చి రాస్తూ యోధా కుమారులు అన్నాడు చూడండి. ఎవరట? యోధా కుమారులు. యోధాకు బాగా వినాలి, చాలా మంచి విషయాలు ఉన్నాయి, మన జీవితానికి ధైర్యాన్ని ఇచ్చే విషయాలు అక్కడ రికార్డ్ చేయబడ్డాయి. యోధా కుమారులు. యోధా, యోధా అనే ఆ శబ్దానికి ఒక రాయల్ లుక్ ఉందట. ఎందుకో చెప్పిన, అది రాయల్ ఫ్యామిలీ. రాయల్ ఫ్యామిలీ అంటే రాజుల కుటుంబం. రాజుల కుటుంబం ఎందుకైంది? యోధా అన్న వాడికి ఇచ్చిన పోలిక ఏంటంటే, నిద్రపోతున్న కోదమ సింహం అన్నాడు. నిద్రపోతున్న కోదమ సింహాన్ని ఎందుకు అన్నాడంటే, దానిలో నుంచి యోధా గోత్రపు సింహం రాబోతుంది. దానికి ముందస్తు గుర్తుగా ఇంకెవరున్నారు అందులో? రాయల్ అంబాసిడర్స్ అంటే కింగ్ డేవిడ్ ఉన్నట్టు. ఎవరు? దావీదు. దావీదు పుట్టింది ఏ గోత్రంలో? యోధా గోత్రంలో. సొలొమోను పుట్టింది ఏ గోత్రంలో? యోధా గోత్రంలో. హిజ్కియా పుట్టింది ఏ గోత్రంలో? యోధా. ఇలాంటి గొప్ప గొప్ప రాజులు, రాజరికం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇదంతా కలిపి ఆ గోత్రాలకి రాయల్ లిక్ వచ్చింది. ఎందుకంటే అది రాజుల కుటుంబం అని. గమ్మత్తేంటి చెప్పిన, రాజుల కుటుంబానికి ముందస్తు చర్యగా ఒక పేరు చెప్పి రాజుల కొడుకుల పేర్లన్నీ చెప్పుకొస్తున్నాడట. గమ్మత్తేంటి చెప్పిన, రాజుల కుటుంబంలో ఎవడ పుట్టినా వాడిని కూడా ఏమంటారు చెప్పండి? రాజకుమారులు అండి వాళ్ళు అంటారు. రాజుల కుటుంబంలో ఎవడ పుట్టినా గుర్తుపెట్టుకోండి, ఏమంటారు చెప్పండి? రాయల్ ఫ్యామిలీ, రిచ్ ఫ్యామిలీ అంటారు. కానీ విషయం ఏంటో చెప్పినా, రాజుల కుటుంబంలో పేరున్న బతుకు తెరం లేక కుమిలిపోయిన ఒక రాజు కాని రాజుల కుటుంబంలో ఒక అబ్బాయి పుట్టాడట. సామెత తెలుగులో ఒక సామెత ఉంటుంది, పేరు గొప్ప ఊరు దెబ్బ. చెప్పుకోవడానికి రాజుల కుటుంబం, చెప్పండి, వెనక మాత్రం జీవితంతా బూడిద బూడిదమయం. పుట్టింది రాజుల గోత్రంలో, పెరుగుతున్నది మాత్రం చేదరింపు చూపులు బతుకుల్లో. అలాంటి మధ్య బతికాడట అబ్బాయి. పేరు చూద్దాం ఒకసారి. 9వ వచనం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనత పొందినవాడై ఉండెను, వేదన పడి ఇతన్ని కంటెనని అతని తల్లి అతనికి ఎబ్బేసు అని పేరు పెట్టిందట. ఏమని? ఎబ్బేసుని అడుగుతున్నాను.
వాళ్ళ మమ్మీ ఎందుకు ఈ పేరు పెట్టిందని బైబిల్ రికార్డ్స్లో రాయబడింది. ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి. ఎందుకు వాళ్ళ అమ్మగారు ఆ అబ్బాయికి ఆ పేరు పెట్టారంటే, ఆ అబ్బాయికి ఆ పేరు పెట్టడానికి కారణం వాళ్ళ అమ్మ వేదన పడ్డదట. ఈ అమ్మే కాదు, అమ్మలకు అమ్మమ్మ అవ్వమ్మ చెప్పండి, ఆవిడ దగ్గర నుంచి పడిన వేదనే. ఇది కొత్త వేదనేమి కాదు. ఇది కొత్తగా ఈవిడికి మాత్రం వచ్చిన వేదనేం కాదు. రాత్రి విన్నాం, ఇది కొత్తగా వచ్చిన వేదనేం కాదు. స్త్రీలందరికీ కలిగే వేదనే, గర్భవేదనే. పిల్లలు కంటున్నప్పుడు వస్తున్న, ఇది ప్రకృతిలో మనుషులు మోసుకొస్తున్న వేదనే. ఈ వేదన వాళ్ళకి లేదు, నాకు ఉంది అనడానికి ఏమీ లేదు. ఆ కొడుకును కంటున్నప్పుడు ఎంతో వేదన పడిందట, ఎంతో వేదన పడి కన్నందుకు ఆ తల్లి అందట, ఈడి పేరు యబ్బేజు అందట. యబ్బేజు అనగానే సౌండ్ బాగుందేమో, ఫుట్ మార్క్ ఏముందో తెలుసా? వేదన. లోకల్గా లేదా మన వాడిక భాషలో అర్థం ఏంటో చెప్పనా? ఏడుపు కొట్టోడు అని అర్థం. ఏంటట? ఏడుపు కొట్టోడు మాట్లాడుతున్నాను. ప్రపంచంలో ఏ తల్లైనా ఇలాంటి కొడుకులకి ఇలాంటి పేర్లు పెట్టుకుంటుందా? పెట్టుకోదు. నేను చాలాసార్లు చెప్తాను, మరలా వినండి. ఆడు బొగ్గులో ఉంటాడు కొడుకు, బంగారం అంటది. ఎవరిని? మనం ఈడి బంగారం ఇటు అనుకుంటాం, వాళ్ళ అమ్మకాడు ఇండి బంగారు, వాడు నల్ల బంగారం. కాకి పిల్ల కాకికి ముద్దు, కుక్క పిల్ల కుక్కకు ముద్దు. మనుష్యులు పుట్టిన పిల్లలు ఎలా ఉన్న మనుషులకు ముద్దే. వాళ్ళమ్మ మాట్లాడుతుంది, నా బంగారం ఎండి, అడ్వాన్స్ డైలాగ్, ప్లాటినం, వజ్రం. మా కొడుకులు చూడండి, వాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళు ఏమంటే చెప్పినా బంగారు బొమ్మ అంటారు. మనం అనుకుంటే ఈడు బంగారం ఇట, వాళ్ళ అమ్మగారు బంగారమే. ఆడు ఎలా ఉన్నా బంగారం. ప్రపంచంలో ఏమీ లేకపోయినా గుడ్డిగా ప్రేమించే ఒకే ఒక్క ప్రేమ ఏదన్నా ఉందంటే చెప్పండి, తల్లి ప్రేమ. గుడ్డిగా ఏ స్వార్థం లేకుండా బిడ్డలు ఎలా ఉన్నా, కాళ్ళు వంకర తిరిగిపోయి పుట్టినా, ఎలా పుట్టినా స్వచ్ఛమైన ప్రేమ ఏదన్నా ఉందంటే తల్లి ప్రేమ. ఆ తల్లి ప్రేమలో ఒక డాగులా కనిపించే ఒక ప్రేమ, యబ్బేజుకు వచ్చిన ప్రేమ. వాళ్ళ అమ్మందట, మా కొడుకు పేరు చెప్పండి ఏడుపు కొట్టోడు అందట. నేను అడుగుతున్నాను, సొంత తల్లి ఎవరే ఏడుపు కొట్టోడు అంటే మిగిలిన ఏమంటారు చెప్పండి? మిగిలికి అర్థం అవుతుంది. మనకు మంచి పేర్లు ఉంటాయి కదండి. చాలామంది ఊళ్ళో కుర్రాలు ఉంటారు, కుర్ర గ్యాంగ్. వీళ్ళకి అడ్డాలు ఉంటాయి సెంటర్లో. ఈ సెంటర్లో వాళ్ళు పిలుచుకునే సౌండ్లు ఎప్పుడైనా విన్నారా? వినే ఉంటారు. వాళ్ళ పేర్లతో పిలుచుకోరు, వాళ్ళు పిలుచుకునే సెపరేట్ పేర్లు ఉంటాయి. మంచి పేరు వదిలేసాను, ఏమని పిలుస్తారు? రే కాకి ఇలారా అంటారు. ఒకటి పేరు కాకి, ఒకటి పేరు అడవి, ఒకటి పేరు పంది. చెప్పండి, ఉన్న పేర్లే తినంగా పిలవని సమాజం ఇది. మంచి పేర్లు పెడితేనే తినంగా పిలవని గొడ్డు సమాజం ఇది. అలాంటిది ఇలాంటి పేర్లు పెడితే ఆ అబ్బాయిని ఎలా పిలుస్తారు చెప్పండి? మీకు అర్థమైందో లేదో పాయింట్? మీకు ఆ మీకు తెలుస్తుందో లేదో? కొడుకులకి పేర్లు ఎతికి గూగుల్లో అక్కడ డిక్షనరీలో ఎతికి, కొందరు ఏకంగా లాటిన్ భాషకు కూడా పోయి, కొందరు ఏకంగా మూల ఎబ్రిలకు కూడా పోయి మంచి మంచి పేర్లు కొడుకులకి కూతుర్లు పెట్టుకుంటే, అసలు పేర్లు వదిలేసి వంకర పేర్లు పెట్టి పిలుస్తలేదు, పిలుస్తున్నారు. మంచి పేర్లు పెడితేనే వంకర పేర్లు పెట్టి పిలిచి సమాజానికి ఇలాంటి లోకు గట్టే పేరు కొడుకులకు ఉంటే ఈ సమాజం వారిని ఎలా పిలుస్తారు చెప్పండి? రే వేస్ట్ ఫీల్ ఇలా రా అంటుంది. అందో మీ అమ్మే ఏడుపు కొట్టోడు అందే, నువ్వు అంత ఘనకారం ఇవ్వాల్సిన అవసరం ఏం మాకు లేదు. అడుగుతున్నాను, చుట్టూ ఉన్న వారందరూ అలా ఏడిపిస్తూ బాధ పెడుతూ ఉంటే, అలా పిలిచినప్పుడల్లా పేరెట్టి పిలుస్తున్నప్పుడు టెంపర్ ఎవరి మీద లెగిస్తుంది చెప్పండి? చెప్పాలి. పేరెట్టిన వాళ్ళు ఎవరు? వాళ్ళమ్మ. కత్తి వేసుకెళ్ళిపోలే ఎవరి మీద చెప్పండి? వాళ్ళమ్మ. అంతా నీ వల్ల జరిగింది, అంతా నీ వల్లే. నన్ను బయట సరిగ్గా పిలవట్లేదంటే నీ వల్ల, అంతా నీ వల్లే. మనం ఎలా ఉంటామని చెప్పినా ఒకడు ఉన్నాడండి, ఏరా ఇంటర్మీడియట్ అన్ని సబ్జెక్టులు పోయినాయి అంటే మా అమ్మ నన్ను సరైన స్కూల్లో జాయిన్ చేయాలి, అందుకే బేస్మెంట్ లేదు కనుక ఇంటర్ పోయింది అన్నాడు. చూసారు వీడు తెలివితేటలు? అంటే వీడు ఫెయిల్ అయిపోవడం కాక ఎవరి మీద దోసేస్తున్నాడు?
కష్టపడి చదివించిన వారిని వాళ్ళే లోపం అంటాం మనం. అలాంటిది లోపం లేని వారికే పేర్లెట్టే పిల్లలున్న కాలంలో కోరుండి పేరెట్టిందంట నా కొడుకు ఏడుపు కొట్టాడని. నా కొడుకు ఏడుపు కొట్టాడని పెడితే నేను అడుగుతున్నాను, నన్ను అందరూ ఇలా పిలవడానికి బాధకు గురి చేయడానికి అమ్మ కారణం నువ్వే అని వాళ్ళమ్మ మీద పగ పెంచుకోవాల వద్ద చెప్పండి. నీకు నాకు అలాంటి పేర్లు ఎడితే ఏమంటాను చెప్పండి. మనకు తాతల పేర్లు ఎడతారు, మాకు మా తాత పేరు పెట్టారు. దేవుడి దైవాల పేరు పోయి జేమ్స్ వచ్చింది. తాతల పేర్లు ఎడతారు, మనకు ఆ తాతల పేర్లు నచ్చుతా చెప్పండి. నచ్చు అంటే మనకి సౌండ్ బాగోకపోతే మనకి ఎలా ఉంటుంది చెప్పిన టెంపర్లు వేస్తుంది. మా అమ్మ అల్లటేసిందండి, ఏం చేస్తామంటే వాళ్ళ నాన్న పేరు ఎట్టేసింది అంటాం మనం. నేను అడుగుతున్నాను, మంచి పేర్లు ఉంటేనే ఇలా మనం ఇబ్బంది పడుతున్నామే, మనుషుల పేర్లకు ఇబ్బంది. ఏకముగా పరిస్థితికి అర్థం ఇచ్చే పేరెట్టింది. ఈడి వలన ఏమి మాకు చెప్పండి కలిసి రాదు. అప్పుడప్పుడు తల్లిదండ్రులు తమ్ముళ్ళు బావేనా నాన్నలు ఎవరైనా ఉంటాయి, మనకు తెలియకుండా ఆడుతూ పాడుతూ వయసు వచ్చేస్తుంటుంది. అప్పుడప్పుడు యవనస్తుల జీవితం ఎలా ఉంటుందంటే టకటక వెదిగిపోతాం. తెలియకుండానే వయసు వచ్చిన తర్వాత తెలియకుండా ఆడుతూ పాడుతూ చదివేస్తాం. అంత టైంలో చదువు అయిపోద్ది, ఆ టైంలో ఉద్యోగ ప్రయత్నం చేస్తాం. మన కొరకు తేరగా ఏమి ఉద్యోగాలు ఏమీ లేవు. ఎందుకంటే ఉద్యోగం ఉన్నంత టాలెంట్ పర్సన్ కూడా మనం కాదు. మన చదువు వానాకాలం చదువు, అంతేగా ఒప్పుకుందాం. ఎందుకంటే మన స్టాండర్డ్ బోర్డర్ స్కూల్లో ఇప్పుడంటే మారినాయి, కానీ నాడు నేడు అంతకుముందు ఎలా ఉంటాయి మనకి తెలుసు. బాధ ఏంటి చెప్పనా, ప్రైవేట్ స్కూళ్ళు బాగుంటే బోర్డర్ స్కూళ్ళు బాగుండవు. నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ప్రైవేట్ స్కూల్లో విద్య నేర్పించింది ఎవరు చెప్పినా 10th పోయిన వాళ్ళు, ఇంటర్ పోయిన వాళ్ళు, డిగ్రీ పోయిన వాళ్ళు. కానీ అక్కడ బీఈడి పాస్ అయ్యి డిఎస్సి పాస్ అయ్యి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నా అక్కడ విద్య రావట్లేదంటే చెప్పండి, వాళ్ళకి అంత ప్రెజర్ లేదు, మనకి అంత చదువుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. విషయం ఏదన్నది పక్కన పెట్టండి, కానీ మనకు నేర్చుకోవాల్సిన ఒక విషయం ఉంది చూడండి. ఎబ్బేజ్ జీవితంలో వీడిని కన్న తర్వాత మాకు ఏం ఉపయోగం. అప్పుడప్పుడు మనకు చూడండి తెలియకుండా పెరిగిపోతాం. తెలిసి తెలియని వయసులో ఆ వయసు దాటి ఒక మెచ్యూరిటీ లెవెల్కి వచ్చేసరికి ఏ ఉద్యోగం మనకు రాదు, ఏ పరిస్థితి బాగుపడదు. అలా టైంలో మనకు ఒక సూత్రం ఎదుగుతారు, వీడికి ఎలాగ ఉద్యోగం రాదని. వీడు బాగుపడ్డాను అప్పుడప్పుడు డైలాగులు కన్నోళ్ళే వేస్తుంటారు చూసారా. సరిగ్గా ఎప్పుడు చెప్తారు చెప్పిన డైలాగ్ అనకూడదులండి, అదో రకమైన వైరాగ్యం. సరిగ్గా అన్నం తినేది అంటారు, ఏమంటారు చెప్పనా, ఏదో పని చేయొచ్చు కదరా అంటారు. అప్పుడు మనకు అర్థమవుద్ది అనమాట, పని లేకుండా అన్నం తినకూడదు. చెప్పకుండా చెప్పింది మన అమ్మ కూర వేయకుండా. మనం పెద్ద కోపం, నేను చెప్తున్నాను, ఫీల్ అయ్యే పిల్లల్ని పెద్దగా తిట్టాక. కొంతమంది ఉంటారు, నువ్వు ఎన్ని తిట్టాడు కాన్సన్ తినేసి వెళ్ళిపోతున్నాడు, అదో రకమాడు. కొంతమంది ఉంటారు వాళ్ళకి ఎక్కదు, వాళ్ళు ఏమనరు, ఏమి అనరు, డిగ్నిటీకి ఎలా అంటారు, ఏదో ఒకటి నేర్చుకోవచ్చు కదరా, ఏదో ఒక పని చేయొచ్చు కదరా, ఏదో ఒకటి తినొచ్చు కదరా. వాళ్ళ మనసుకు గాయమై అలా ఇలా గెలికేలో ఉండకుండా అలా బయటకు వచ్చేస్తారంటే వాళ్ళు సాధించాలని ఉంటుంది, కానీ వాళ్ళకి మార్గాలకి శక్తి సరిపోక ఇంట్లో ఎమడలేక గాల్లో అలా ఎలా చెప్పండి తిరుగుతుంటారు. ఏదో ఒకటి చేయాలని ప్రతి ఒక్కడికి ఉంటుందండి, ఏదో ఒక గౌరవం సంపాదించాలంటుంది, కానీ దొరకదు. అలాంటి టైంలో సూటుబోటి మాటలు. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు ఏకముగా, వీడి కన్న తర్వాత మాకేమి చెప్పండి కలిసి, వీడి కన్నాక మేము అప్పుల పాలు అయిపోయామండి, వీడి కన్న తర్వాత మరీ రోడ్డుని పడిపోయామండి, అప్పుడే బాగుంటుంది అనగానే అప్పుడు అనిపిస్తుంది ఇల్లు వదిలి వెళ్ళిపోవాలనిపిస్తుంది, కానీ వెళ్ళిపోవడానికి ధైర్యం మాత్రం సరిపోదు. మరో మాట నేను చెప్పనా, ఇలాంటి టైంలో వీడు ఎలాగూ కలిసి రావట్లేదని, కలిసి రావడానికట కలిసి వచ్చే కోడలు ఎవరుందా అని చూస్తారు. ఇక సూత్రాలండి, భయంకరమైన సూత్రం. వీడు మీకే కలిసి రాలేదంటే ఇప్పుడు వీడిని తీసుకెళ్ళి ఇంకో పిల్ల గడ్డెత్తా, ఆ పిల్ల పరిస్థితి ఏంటి? వాళ్ళకి అనవసరం, కలిసి వస్తుందా రాదా అంతే. ఇంకా మా వాడు బాగానే ఉన్నాడు, జాబ్ కొట్టేస్తాడండి మా వాడు ఖచ్చితంగా. అంటే ఉడిదే ఆ కొట్టేవాడు ఇప్పటివరకు కొట్టలేదు, కానీ మళ్ళీ మాకు ఇది ఒక పొగ అనుకోవాలి. అలా అనుకోరాళ్ళు, అలా అనుకోగానే వాళ్ళ డాబా చూసి అది చూసి ఇది చూసి మొత్తం మీద చూసి మా వాడు అది ఇదని గ్రావిటీ చెప్పేసరికి స్కేల్ సరిపోద్దని తూకాలు వేస్తారు. అయ్యో రకం స్కేల్ అండి. ఆ తూకాలు వేసి అలా వేసి ఎలా వేసి మొత్తం మీద పక్క నిలబడి నవ్వండి అంటారు. ఏదో నవ్వుతారు, ఏదో సెల్ఫీ నవ్వు, ఒక ఫోటో తీస్తారు, చూడండి ఎంత బాగున్నారు సిలకలో గోరింకల్లాగా అనగానే అప్పుడు వీడు అనుకుంటాడు ఏమవుతుంది, ఏమర్థమవుతుంది అడిగి. మొత్తం మీద అంటాడు నవ్వలేక ఏళ్ళలేక రేపు పొద్దున ఏటు ఒకడినుంటేనే ఇంట్లోంచి పొమ్మనన్న మాట్లాడారు. ఇప్పుడు ఇది వస్తుంది తోక, మా ఇద్దరిని కలిసి ఏం చేస్తాడు చెప్పలేడు. నువ్వు అంటాడు, ఓ పక్కన ఆశ పెళ్ళి అయిపోతుంది, మరో పక్కన భయం, ఏం చేయాలో తెలియదు. ఈ ఊగిసలాట మధ్య మొత్తం మీద పెళ్ళి అయిపోద్ది. టక్క మన పెళ్ళి అయిపోయిన తర్వాత చెప్పండి ఏం ఆలస్యం లేకుండా
నర్సు గారు మన దగ్గరకు వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పండి, స్పీడ్ తీసుకొని మీరు తండ్రి కాబోతున్నారు. అప్పుడు వీడికి అర్థం, ఓ మై గాడ్, నేను ఒక భోగి, ఇది ఒక చిన్న భోగి, మళ్ళీ ఇంకొక భోగి, దేవుడా నేనేమైపోవాలని. అప్పుడు కొన్ని రోజులకి ఈడు ఎదిగిపోతాడు, కోళ్ళు ఈడు. అప్పుడు విషయం వాళ్ళ నాన్నగారు డైలాగ్ వేస్తారు, ఎరా ఎంతకాలం పెంచవరా, నడుమై వరకు పెంచమంట, భార్య వచ్చింది, పిల్లలు పుట్టారు, ఇంకా పెంచమంటావు అనగానే పౌరుషం వచ్చేది. పిల్ల ముందు అంటారుగా, వెంటనే ఎక్కువ మాట్లాడికి వెళ్ళిపోతాం, వెళ్ళిపో, అదిగో ఆ కొండ అదిగో, ఆ గ్యాస్ స్టవ్ అదిగో, పక్క వెళ్ళిపో అంటారు. వెళ్ళలేక ఏళ్ళలేక జీవితంలో ఏడ్చిన వారు లేరా చెప్పండి. అప్పుడు ఏమనలేక క్లైమ్ చేస్తారు, నా వాటా నాకు ఇచ్చండి, వెళ్ళిపోతాను, నా వాటా నాకు ఇచ్చండి అంటాము. ఇలా కుటుంబాలు కొట్టుకు చచ్చిపోయేవారు లేరా ఉన్న. ఇలాంటి వారందరికీ ఓదార్పునిచ్చే జీవితం ఎబ్బేజు జీవితం. ఎబ్బేజు జీవితంలో చూడండి, కుటుంబంలోనే సరి అయిన పిలుపులో కుటుంబీకులు పిల్లలేదని బయట ఏం పిలుస్తారు చెప్పండి. కుటుంబీకులే సొంత అమ్మే సరిగ్గా పిలవకపోతే ఇక స్నేహితులు పిలుస్తారా, వారు మరీ వంకరోళ్ళు. లోకస్తులు పిలుస్తారా, వారు మరీ లోకస్తులు. ఇక ఎవడు పిలుస్తాడు? ఇంట్లోనే సరైన పిలుపు లేకపోతే ఇక బయటోళ్ళు పట్టించుకుంటారా? బయటి వారు కూడా ఏడిపిస్తారు. అలాంటి టైంలో ఎబ్బేజు ఏడ్చాడు ఏడ్చాడు ఏడ్చాడు. ఆ ఏడుస్తూ ఏడుస్తూ కత్తి వేసుకుని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోలేదట. అంతే, నా లైఫ్ నవ్వులు పాలైపోవడానికి నువ్వే కారణమని వాళ్ళమ్మ మీద పగ పెంచుకోలేదు, మరి భగవంతుడి మీద చెప్పండి. నా శక్తికి మించిన భవిష్యత్తు నాకు కనబడడం లేదు, నా జీవితం ఏంటో అని ఆయన దగ్గరికి మోకాళ్ళ మీద రా. నీ లైఫ్ ఎలా ఉన్నా లేపగలిగే శక్తిమంతుడు ఆయన. ఎబ్బేజు జీవితంలో అన్ని దారులు మూసుకుపోయాయి, ఎక్కడికి పోయినా విరికే, ఏ మార్గం ఎబ్బేజు కనబట్టలేదు. పరిస్థితి అగమ్య గోచరం, అమ్మ సరిగ్గా పిలవట్లేదు, గౌరవం లేదు, పేరుకు రాజుల కుటుంబం. వెనక్కి తిరిగి చూసుకుంటే మాత్రం భవిష్యత్తు లేని బెంగ, బాధ. ఇలాంటి టైంలో ఎటు పోవాలో తెలియని ఎబ్బేజుకు తెలిసిన ఒక సూత్రం, చరిత్రలో నడిచిన దైవ జ్ఞానం బుర్రలోకి ఎక్కించుకుని ఒక పని చేశాడు. ఓకే, ఒక్కటి, నా లైఫ్ బాగుపడాలంటే నేను ఖచ్చితంగా ఒకరి దగ్గరికి వెళ్ళిపోవాలి. వచ్చాడు, వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. 10వ వచనంలో ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా, అక్కడ ఉందా ఇందాక చదివాం మనం, నాకు కీడు రాకుండా దాని నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన సూత్రాన్ని 1000 సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం చరిత్రలో పచ్చి నిజం రాయబడిన సంగతి ఏంటంటే ఎబ్బేజు పాటిస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొత్తగా తెచ్చిన సూత్రమేమీ కాదది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొత్తగా మనుషుల మతుల మీద రుద్దుతున్న అబద్ధం కాదది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చరిత్రలో భక్తుల జీవితంలో జరిగిన ఆ అనుభవాన్ని తన ప్రసంగంలో ఉటంకించాడు ఆయన 6వ అధ్యాయంలో. ఆ అనుభవాల్లో ఎవరైనా ఉన్నారా బైబిల్ అంటే క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలకు వెళితే మనకు తలుక్కు మనకు కనిపిస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు. అతగాడి పేరు ఎబ్బేజు. ఆయన ప్రార్థిస్తున్నాడంటే ఏమని ప్రార్థిస్తున్నాడంటే ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి. ఎవరికట? ఇశ్రాయేలు దేవుని అడుగుతున్నాను. దేవుడికి మొరపెట్టని రాయొచ్చుగా. మీకు అర్థమైందో లేదో, ఈ రాస్తున్న వృత్తాంతాల గ్రంథం, మొదటి వృత్తాంతాల గ్రంథం రాస్తున్న రైటర్ ఎవరైతే ఉన్నారో ఆ రాస్తున్న ఆయన దేవునికి ఎబ్బేజు ప్రార్థించను మొరపెట్టనని రాయొచ్చుగా. దేవుడు అని అనకుండా ముందు ఒక అడ్రస్ ఇచ్చాడు చూడండి, ఇశ్రాయేల్ అన్నాడు. ఎవరట? ఇశ్రాయేల్ అడుగుతున్నాను. ఇశ్రాయేల్ అంటే, ఇశ్రాయేలు అంటే, ఇశ్రాయేలీయులు అంటే అది ఒక వ్యవస్థ. ఎవరు వారు? ఏ వ్యవస్థ అది? ఏ దేశం అది? ప్రపంచంలో దేవుడు కోరుకున్న వ్యవస్థ. చరిత్ర మనకు తెలుసు. ప్రపంచమంతా నోవహు జలప్రలయం మునిగిపోతే 8 మంది పైకి లేస్తే ఆ 8 మంది లేపిన ఏదైతే ఆ ఓడ ఉందో అది అరారాతు పర్వతాల మీద
అస్కనజ్జు ప్రాంతంలో ఆగితే అక్కడి నుంచి కిందకి దిగితే ఆ పర్వత కనుమల గుండా కిందకి వచ్చిన తర్వాత 2 నదుల మధ్యకు వస్తే, అదే చదువుకున్న బిడ్డలకు తెలియాలి, 2 నదుల మధ్యకు వస్తే అది మెసొపొతేమియా, సుమేరియన్ నాగరికత అంటారు. ఆ కిందికి వస్తే, ఆ కిందకి వచ్చిన తర్వాత ఒక నాగరికత డెవలప్ అయితే, ఆ డెవలప్ అయిన కల్చర్లో ఒక ఊరనే పట్టణం, ప్రజెంట్ మస్కట్, కువైట్, ఈ ప్రాంతాలు ఉన్నాయిగా. ఈ ప్రాంతంలో ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు విశ్వాసులకు తండ్రి అబ్రహాం. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, నీకు 12 మగబిడ్డనిస్తాను. ఆ అబ్బాయి పేరు స్మైల్ బాయ్, ఐజక్, ఇస్సాకు. ఆ ఇస్సాకుకి యాకోబు, ఆ యాకోబుకి 12 మంది. ఆ 12 మంది కొడుకులకి ఒక జనాంగం. ఆ జనాంగం పేరు ఇశ్రాయేలీలు. ఆ ఇశ్రాయేలీలకు ఒక దేవుడు. ఆ దేవుడికి మొరపెడుతున్నాడు ఎవరు? యెహోవా. ఇశ్రాయేలు దేవుడికి. ఈ దేవుడు ఒకప్పుడు ఆదాము దేవుడు, ఈ దేవుడు ఒకప్పుడు అబ్రహాము దేవుడు, నోవహు దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఇప్పుడు ఇశ్రాయేలు దేవుడు. ఈ దేవుడు ఆదరించి ఉన్న దేవుడు. ఆ దేవునికి మొరపెడుతున్నాడు ఎవరు? యెహోవా. అడుగుతున్నాను, ఇశ్రాయేలీలకి మొరపెడుతున్నాడు. ఇశ్రాయేలు గురించి టూకీగా, బ్రీఫ్గా ఒక లైన్లో మనకు ఒక విషయం తెలియాలి. వీరు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఎక్కడ? ఐగుప్తిలో. ప్రజెంట్ నేమ్ ఈజిప్ట్. ఐగుప్తిలో 430 సంవత్సరాలు బానిసలు. 430 సంవత్సరాలు బానిసలు. బాగా వినాలి. ఎందుకు ఇశ్రాయేలు దేవుడు అన్నాడు మనకు అర్థమవుతుంది. 430 సంవత్సరాలు బానిసలుగా ఉంటే బానిసల బతుకులు బాగుంటాయా? మీకే నేను చెప్తున్నాను, బానిసల బతుకులు బాగుంటాయా? ఆ పేరే బాగలేదు బానిస, ఇంకా బతుకేం బాగుంటుంది? బానిసల బతుకులు బాగోవు గనక వారి బతుకులంతా ఎలా ఉండేదంటే చిందరి వందర, తినడానికి కూడా సరి అయిన తిండి వాళ్ళకి ఉండేది కాదు. గొడ్డు సాకరీ అని. ఎంత గొడ్డు సాకరీ చెప్పినా ఎప్పటికీ మీరు చూడండి, చదువుకున్న పిల్లలు, తెలియని వారికి మీరు చెప్పండి బాగా విని. ప్రపంచంలో గంభీరమైన కట్టడాలలో పురాతనమైన కట్టడాలు ఏమన్నా ఉన్నాయి అంటే ఈజిప్ట్ పిరమిడ్స్, గిజా పిరమిడ్ అంటారు దాన్ని, ఎత్తైనది. ఆ పిరమిడ్లు చూసిన తర్వాత చాలా మందికి ఎప్పటికీ ఊహకందంది. ఏంటి చెప్పిన, ఎవడ కట్టాడు రా బాబు ఆ రోజుల్లో అనుకుంటారు. అప్పుడప్పుడు టీవీ 9లో, ఎన్టీవీలో కొన్ని ప్రత్యేకమైన ప్రోగ్రాంలు వస్తాయి. రహస్యమని, 30 మినిట్స్ అని. ఆ ప్రోగ్రామ్స్లో ఇవి చెప్తారు చూడండి, ఈజిప్ట్ పిరమిడ్స్, వాటి అంతు చిక్కని రహస్యాలని టైటిల్ పెడతారు. విషయం ఏంటి చెప్తున్నా, అది ఎవరు కట్టాడో ఎవరికి ఇప్పటికీ క్లారిటీ లేదు, కానీ బైబిల్ ఉంది అది ఎవరు కట్టారు. చాలా మంది అనుకున్నారు ఎవరు కట్టారో తెలియక ఇంత కఠోరమైనది ఆ రోజుల్లో. పెద్ద పెద్ద బండలు, ఇదిగో ఆ ట్యాంక్ ఎంతైతే ఉందో అంత పెద్ద బండని, అంత పెద్ద ఎత్తుకి ఈ రోజుల్లో అంటే ఎలక్ట్రికల్ ఈ క్రైన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆ రోజుల్లో ఏమీ లేదు. అంత పెద్ద బండనంత పైకి ఎలా ఎత్తగలిగారంటే మనుషులైతే ఖచ్చితంగా ఎత్తలేరని ఈ బయట ఉన్న వాళ్ళందరూ ఏమన్నారు, ఇది మనుషులు కట్టింది కాదు, చెప్పండి, గ్రహాంతర జీవులు వచ్చి కట్టేయాట. ఏమొచ్చి కట్టేయట? గ్రహాంతర వాసులు. వాటిని ఏమంటారంటే స్టైల్గా చెప్పండి, ఎలియన్స్. ఆ ఎలియన్స్ అలా వచ్చేసట అక్కడ పిరమిడ్స్ అంటే ఏదో లేదు, మన ఏదో పిల్లలు ఏదో బొరుకులాట ఆడుకున్నట్టు వాళ్ళ భూమి మీదకి వచ్చి పిరమిడ్స్ కట్టి వెళ్ళిపోయారట. ఎందుకు కట్టారంటే వాడి దగ్గర ఆన్సర్ లేదు, అసలు ఉన్నారు లేదో ఆధారం లేదు, కట్టేశారు. అంటే వాళ్ళు నిజం చెప్పారు, అబద్ధం చెప్పారు పక్కన పెట్టండి, ఒక విషయం అయితే చెప్పగలిగారు, మనుషులు సామాన్యులైతే అవి కట్టలేరు. అంటే ఆ కట్టడాలు అనిపిస్తుంది ఇది మనుషు కష్టానికి మించినది. అడుగుతున్నాను, ఎవరబ్బా ఇంత కష్టపడిందంటే బైబిల్ చెప్తుంది ఇశ్రాయేలీలు. ఎవరు? ఇశ్రాయేల్. మట్టి పిసికి, మట్టి కాల్చి, ఆ కాల్చిన ఇటుకలను ఈటిని రామసేస్ అనే పట్టణాన్ని, పిరమిడ్లు, ఈ సమాధులన్నీ దగ్గరుండి కట్టించింది ఎవరంటే ఆ రోజు మోసే నాయకత్వానికి ముందు నుంచి అనేక మంది రాజులు ఇశ్రాయేల్ని 430 సంవత్సరాలు బానిసలుగా ఈ కట్టడాలు. ఆ కట్టడాలు చూస్తేనే అర్థమైపోద్ది వాళ్ళు ఎంత కష్టపడ్డారో. నేను అడుగుతున్నాను, బాగా కష్టపడిన వారికి ఏ ఆహారం ఉండాలి చెప్పండి? అది ఏముండాలి? బలమైన ఆహారం ఉండాలి. బాగా కష్టపడిన వాడికి ఏ ఆహారం ఉండాలి? బలమైన ఆహారం ఉండాలి. బాగా కష్టపడకుండా బలమైన ఆహారం తింటే ఏమవుద్ది? బలం ఎక్కువైపోద్ది, ఆకారం మారిపోద్ది.
మీరు చూసారప్పుడు కష్టం తక్కువ, ఆహారం ఎక్కువ. అందుకే చూడండి ఫిగర్లో కట్అవుట్లు ఎలా అయిపోతున్నాయి తెలుసా? ఇలాగా ఇలాగా ఇలాగ వెనక్కి వెళ్ళిపోతాయి, ఇలాగా ఇలాగా. ఈయన తీసుకెళ్ళారట పెళ్లి చూపులకి, ఆయన అడిగారట పెళ్లి కొడుకు ఇంకా రాలేదా అని. ఆడే పెళ్లి కొడుకు, ఎందుకంటే పని తక్కువ తిండి ఎక్కువ. ఆడ కంచం దగ్గర కూర్చుంటే రేపు భవిష్యత్తులో రైస్ దొరకదని తినేస్తాడు. ఇప్పుడు బలమైన ఆహారం ఎవరు తినాలి? తగిన ఆహారం. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రైస్ తినొద్దు అంటలేదు, కానీ మన పనికి తగ్గ కంటెంట్ మనం తీసుకుంటే 40 ఏళ్ళు వచ్చినా కట్అవుట్ కరెక్ట్గా ఉంటుంది. మనం ఎలా పడితే అలా తినేసాం అనుకోండి, ఎలా పడితే అలా అయిపోద్ది ఏంటి ఆకారం. అప్పుడు చూడండి, అప్పుడప్పుడు కోడలు గుచ్చి కితాబులు ఇస్తారు, వచ్చినప్పుడు స్లిమ్గా ఉంటుందండి, ఇప్పుడు డ్రమ్ములు అయిపోయింది అంటారు. ఎందుకు? పని తక్కువ, న్యాయం ఎక్కువ అయిపోయింది. తినొద్దంటలే, తినండి, పనికి తగ్గట్టు తినండి, పని చేసి తినండి, రాళ్ళైనా అరిగిపోతాయి. ఇశ్రాయేల్ ఇంత కష్టపడాలంటే పెద్ద పెద్ద కట్టడాలు కడుతున్నారంటే, ఇంత పెద్ద పెద్ద కట్టడాలు కట్టినప్పుడు అంత కష్టానికి తగ్గిన ఫుడ్ వాళ్ళకి కట్టాలా వద్దా? పెట్టాలి, కానీ పెట్టలేదట వాళ్ళకి. వాళ్ళకి ఏం ఫుడ్ పెట్టేవారు చెప్పనా? కీర దోసకాయలు, ఉల్లిపాయలు, వంకాయలు, బెండకాయలు, గోంగూర, కరేపాకు. ఈ వాళ్ళకి ఫుడ్ మెను ఎవరికి? ఇశ్రాయేలుకి. కష్టపడి ఇంటికి వచ్చి, ఇశ్రాయేలు ఇంటి వెళ్ళాలని వచ్చి, ఒక ఇశ్రాయేలు పురుషుడు కష్టపడి వచ్చి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఏం కూర అని స్నానం చేసి ఇలా వచ్చినాక లింగి కట్టుకొని వెంటనే అలా ఆవిడంటది ఉల్లిపాయ ఫ్రై అంటది. ఆయన నీరు గారిపోతాడు, జీవితాంతం ఉల్లిపాయలు. ఇంకేం చేసావు? ఉల్లిపాయ సారు, ఇంకా ఉల్లిపాయ చట్నీ, ఇంకా ఉల్లిపాయ పచ్చడి, ఇంకా గట్టిగా మాట్లాడుకొని గోంగూర పచ్చడి కూడా ఉందంటారు. ఇలాంటివన్నీ తిని తిని నోరు చచ్చిపోయింది. ఎవరికి? ఇశ్రాయేల్. లైఫ్లో డిసైడ్ అయ్యారట, 430 సంవత్సరాలు ఇంత కష్టపడి ఇలా కడుతుంటే సరైన ఫుడ్ కూడా బానిసలమైన మాకు ఐగుప్తి అధికారులు మాకు పెట్టలేదు. అందుకే ఏడ్చారు. లైఫ్లో గోల్ పెట్టుకున్నారు, చచ్చిపోయే లోపల చెప్పండి మాంసం తిని చచ్చిపోవాలనుకున్నట్టు ఎవరు? అందుకే బైబిల్ చదువుతున్నప్పుడు ఏడుపు అంతా దేనికోసం చెప్పినా, మాంసం 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 అంతే. అదే మాంసం అన్నది అనవసరం, మాంసం వచ్చేయాలి మాకు అంతే. అందుకే వాళ్ళు బయటకు వచ్చిన వెంటనే, చరిత్ర ఇది, ఎవరో రాసింది కాదు ఇది, 430 సంవత్సరాలు నలిగిపోయి ఉన్నారు కనుక, నోరు చచ్చిపోయింది కనుక, చచ్చిపోయిన ఆ నోరు కోరుకుందని చెప్పిన మంచి మాంసం కావాలండి. ఐగుప్తిలో వారు అలా మగ్గిపోతున్నప్పుడు ఒక నాయకుడు పుట్టుకొచ్చారు. నాయకులు ఎప్పుడు ఎలా పుట్టుకొస్తారు చెప్పిన? ఎప్పుడు నాయకులు గుర్తుపెట్టుకోండి పైనుంచి రారు. నాయకులు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి బలిసిన కుటుంబాల నుంచి రారు. నాయకులు ఎప్పుడు బాగా సుఖభోగులు రారు. సరైన నాయకుడు గుర్తుపెట్టుకోండి మండిపోతూ నలిగిపోతున్న ప్రజల్లో నుంచే పుట్టుకొస్తాడు. వాడు సరి అయిన నాయకుడు, వాడు గుండె రగిలిపోయే నాయకుడు. అందుకే అందులో పుట్టుకొచ్చిన నాయకుడు, ఇశ్రాయేల్లో పుట్టిన నాయకుడు మోసెస్. పుట్టిన ఆయన ఆరిజిన్ ఎక్కడిది? ఇశ్రాయేల్లో పుట్టాడు. పుట్టిన ఆయన దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి ఆయన లైఫ్ మీనింగ్ ఏంటో అర్థమైపోయింది. నా జీవితం అంతఃపురంలో తిరగడం కాదు, నా జీవితం ఈ ప్రజలను అరణ్యగుణంగా నడిపించి, అరణ్యము గుండా నడిపించి ఆ కానాను భూభాగానికి తీసుకెళ్ళడానికి నాయకుడిగా నన్ను పుట్టించడం. లైఫ్ మీనింగ్ ఎప్పుడైతే అర్థమైందో నడిచేయండి అన్నాడు ఎవరిని? ఇశ్రాయేల్ని. రాత్రికి రాత్రి ఎప్పుడైతే బయలుదేరిపోయారో, ప్రపంచంలో ఎంతైనా ఫ్రీడమ్ వచ్చిన జాతి ఏదైనా ఉందంటే ఒకే ఒక జాతి, ఎవరు చెప్పండి? ఇశ్రాయేల్. మనకి స్వతంత్రం ఊరకే వచ్చిందో చెప్పండి? రాదు ఏ దేశానికి కూడా. ఏ దేశానికి, ఏ దేశమేగినా, ఏ దేశ స్వతంత్రాన్ని మనం వెతికినా రక్తము కారందే దేశాలకి ఫ్రీడమ్ రాలేదు, స్వేచ్ఛ రాలేదు. చదువుకున్న పిల్లలు ఉన్నాగా, అతివాదులు ఒక పక్క నుండి, మితవాదులు ఒక పక్క నుండి, అతివాదులు మా భూమి మీదకి నుంచి వచ్చారని అల్లూరు సీతారామరాజు, బయట ఆ కేంద్ర వర్గంలో సుభాష్ చంద్రబోస్ లాంటి వారు, ఇలాంటి వారు ఫైట్ చేస్తుంటే అతివాదులు, లోకల్గా ఉన్నవారు అనేక మంది మితవాదులు, మనకు కనబడుతున్న ఈ ఎవరైతే మన రాజమండ్రి లోకల్ ఏరియా నుంచి ఆ నేషనల్ ఏరియా వరకు గాంధీ లాంటి వారు ఉప్పు సత్యాగ్రహాలు చేశారు. వీళ్ళందరూ మా దేశం ఇచ్చండి అని ఆనందండం మానేశారు. వాళ్ళు ఏం చేశారంటే ఇస్తారా చంపేయమంటారు. అందుకే డైలాగ్ వచ్చింది, కవులు అన్నారు, భూమి మాది, పంట మాది అని చెప్పండి, కష్టం మాది, కన్నీరు మాది, మీకెంత గట్టాలరా చెప్పండి, మీకు తెలిసింది సిత్తు అన్నారు. ఇది అతివాద విధం.
కానీ మితవాదులు ఏమంటారంటే భూమి మాదే, పంట మాదే, అయ్యా దయచేసి మీరు వెళ్ళిపోతే మా బతుకేది మేము బతుకుతాం, మీరు వెళ్ళకపోతే మేము ఆనందం. దీన్ని మితవాదం అంటారు. అతివాదం, మితవాదం. ఈ రెండిటి మధ్య చాలామంది ప్రాణాలు పోయాయి. అటు పోయాయి, ఇటు పోయాయి. అలా పోతే కానీ ఫ్రీడమ్ రాలేదు. ఏ ప్రపంచంలో మీరు ఎక్కడ చూసినా. కానీ ప్రపంచంలో ప్రాణం పోకుండా ప్రపంచంలో స్వతంత్రం వచ్చిన దేశం ఏదైనా ఉంది అంటే ఇజ్రాయేల్ దేశం. ఎలా వచ్చింది చెప్పనాలకి? 430 సంవత్సరాలు మండిపోయి, మగ్గిపోయి, నలిగిపోయి, సరైన ఫుడ్ లేకపోతే ఇశ్రాయేల్ అయిన నాయకుడు అలా వచ్చి పెద్ద భారీ డిబేట్ చేశాడు. ఆ డిబేట్ ఏంటో తెలుసు? పంపకపోతే ఆకాశం అడ్డుండిపోద్ది అన్నాడు, పంపకపోతే నైలు నదికి ఎరుపెక్కిపోద్ది అన్నాడు, పంపకపోతే సింహాసనం మీద కూర్చున్న నీ మగపిల్లవాడు మొదలుకొని కిందున్న ఈ బడ్జెట్ లెక్కలు నీ చిట్టా రాస్తున్నవాడు వరకు ప్రతి ఒక్కడు లేచిపోతాడు అన్నవన్నీ జరిగాయి. మీకు నమస్కారం రావు, వెళ్ళిపోండి అన్నారు. ఎవరు? ఐగుప్తిలో ఉన్న అధికారులు. ఎంత విచిత్రంగా వచ్చారంటే అక్కడి నుంచి మీరు చూడండి. విచిత్రంగా రాత్రికి రాత్రే పండగ చేసుకుని పాటలు పాడుకుని వచ్చేసిన ఒకే ఒక్క స్వతంత్రం ఎవరికైనా ఉందంటే చెప్పండి, ఇశ్రాయేలుకి. ఏ పండగ అది? పస్కా. పస్కా పండగ చేసుకుని పస్కా పాటలు పాడుకుని రాత్రికి రాత్రి వచ్చేసారట. వచ్చేసి ముందు వాళ్ళు పనిచేసిన యజమానుల స్థలాలు ఉంటాయిగా, లేడీస్ వెళ్ళి అమ్మగారు వెళ్తున్నాం అమ్మగారు అనగానే అమ్మగారు అందట, ఐగుప్తి అమ్మగారు, మెడ బాగా బోడుకుంది, నెక్లెస్ వేసుకో అందట. బాగా చేతులకి గాజులు లేకుండా ఈ గాజులు పెట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు కూడా వాళ్ళ హృదయాలు కరిగిపోయి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ వాళ్ళకి ఇచ్చి జాగ్రత్తగా వెళ్ళండి అని దగ్గరుండి పంపించారు. ఇలాంటి ఫ్రీడమ్ ఎవరికి రాలేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఊరకి ఏదైనా వస్తే మనకు దాని విలువ తెలియదు. ఇశ్రాయేలుకు కూడా తెలియలేదు. వెంటనే వచ్చేలా అన్నారట. ఎర్ర సముద్రం పాయలైపోయి 15 రోజులు అక్కడ నడిచిన తర్వాత వాళ్ళు అన్నారట, తెచ్చుకున్న ఆహారం అంతా అయిపోయాక మాకు అర్జెంటుగా మాంసం కావాలన్నారట. మాకు మాంసం పెడతావా, ఈ అరణ్యంలో చచ్చిపోమంటా అన్నారట. ఏమని చెప్పనా? ఐగుప్తిలో సమాధులు లేవనా అంటే మాటకు అర్థమేంటి చెప్పనా? పిరమిడ్స్ లేవనా అని. పిరమిడ్స్ అంటే సమాధులు. సమాధులు లేవనా మమ్మల్ని అరణ్యానికి తీసుకొచ్చావు? ఇసుక సమాధి చేద్దాం అనుకుంటున్నావు మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ నాయకత్వంలో నేను నమ్మి వచ్చేసాం, నీ వెనకొచ్చాం. మా పిల్లలకి మాకు ఫుడ్ లేదు. ఆ ఫుడ్ ఒకవేళ నువ్వు పెట్టడం ఖచ్చితంగా నువ్వు మాకు ఈరోజు కూర చెప్పండి, మాంసం కూర ఎడతావా? చచ్చిపోమంటావా? ఎవరిని బెదిరిస్తున్నారు? మోసేని. ఇది ఎలా ఉంది చెప్పిన? చెరువు దగ్గరికి వెళ్ళి కోపం ఇచ్చినట్టు ఎవడో కోపం ఇస్తే ఎవడకురా అలా వెళ్ళి కోపకిస్తున్నారట. ఏమని? ఇస్తావా చస్తావా, ఇస్తావా చస్తావని సణుగుతుంటే అబ్రహాము వాగ్దాన మూలానికి వచ్చిన నాయకుడైన మోసే వచ్చి, ప్రభువా నీ ప్రజలు బాధపడుతున్నారు అయ్యే ఫుడ్ లేక, దేవా దయచేసి వీళ్ళకి ఆహారం పెట్టవా అంటే దేవుడు రేపు ఉదయాన్నే రెడీ అయిపోమని వాళ్ళకి మాంసం ఇళ్ళల మీదకి వచ్చేస్తుంది. రాత్రికి రాత్రి అలా పూరేళ్ళు మాంసం దిట్టంగా ఉన్న ఆ పిట్టలు అలా వచ్చి వాళ్ళ ముందు అలా పడిపోతే అలా తినేసరి. ఎంతవరకు తినేసరి చెప్పినా ఆవు అంటే అంత మొక్క ఇక్కడికి వచ్చే వరకు తినేసారట. అంత గట్టిగా. ఎందుకంటే ఇలా మాంసం లేదు ఇన్ని రోజులు, 430 సంవత్సరం నుంచి ఆ వాసన కూడా లేదు. ఎప్పుడైతే వచ్చిందో 1/2 కేజీ 1/4 కేజీ తినేవాడు 2 కేజీలు తినేసాడట. కదలలేక అప్పుడు అడిగాడు, మరి నీలో అన్నారట. నీళ్ళు కూడా ఇచ్చారు. విషయం ఏంటి చెప్పిన? అప్పుడప్పుడు బయట వాళ్ళు ఎద్దేవి చేస్తుంటారు. ఏమని చెప్పిన? ఊరుకోండి, మీ బైబిల్ అన్ని కథలు రాయబడ్డాయి, ఆకాశం నుంచి ఎక్కడైనా ఆహారం వస్తుందండి, మన్నం వచ్చిందా, మాంసం వచ్చిందా, నిజమా, ఇవన్నీ అబద్ధాలు చెబుతున్నారు మీ బైబిల్లో అంటారు. మనం అంట మన్నా వచ్చిందంటే నమ్మకూడదట, ఆకాశం నుంచి దున్నపోత వచ్చిందంటే మనం నమ్మేయాలట. ఇంకేటని అడగండి నన్ను, మీకు అర్థమైందా? దున్నపోత అలా వేసుకుని వచ్చేస్తారట అయినా, అది మనం నమ్మేయాలట. మన్న వచ్చిందంటే నమ్మకూడదట. ఆకాశం నుంచి మన్నా వచ్చిందా, ఆహారం వచ్చిందా, పోనీ అది వదిలే, మిమ్మల్ని మేము ఏమన్నాం. ఒక విషయం అడుగుతాను చెప్పండి. నెల్లూరు ఉందిగా, నెల్లూరు మన ఒంగోలు చీరాల ఆ ఏరియాలో, నెల్లూరులో ఒక విచిత్రమైన వర్షం కురిసింది. ఏం వర్షం? మల్లెపూల వర్షం అనుకోకండి. మనకు వర్షం వచ్చింది అనుకోండి, చాలామంది కౌతువాలు రాసేసి ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా అందట. నువ్వు గుర్తొచ్చాను రాలేదు, అది రాకపోతే చస్తావని వచ్చింది, దేవుడు పంపించాడు. ఎన్నాళ్ళకు గుర్తొచ్చాను, ఎక్కడికి వెళ్ళిపోయి ఎక్కడ దోకున్నావు, మరి నువ్వు పెద్ద భయమని వెళ్ళి దోకుంది. మరి ఏంటి జోగులేస్తున్నారు అనుకోండి, మీకు నిద్ర వచ్చేది, టైం అవుతుంది, అందుకే సబ్జెక్ట్ వినండి. నెల్లూరులో ఒక విచిత్రమైన వర్షం కురిసింది. ఆ వర్షం ఏంటి చెప్పనా? చేపల వర్షం కురిసింది.
ఏ వర్షం? చేపలు. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్లో కొట్టి చూడండి. చేపల వర్షం అలా పడిందండి. పడిన వెంటనే సీరియస్గా కార్లు వేసుకుంటున్న వాళ్ళు కార్లు ఆపేసి కవర్లు తీసేసి పడేసుకుంటున్నారు. ఏంటి? చేపలు. స్టైల్గా ఇన్సర్ట్ చేసుకుంటే ఎలా ఇన్సర్ట్ తీస్తాడు ఆడు, ఎలా తీసి కవర్ పెట్టుకుని అదో పెద్ద ఆ చేపది అంటున్నాడు. అలా ఆడు మొత్తం అన్ని ఆటోలు ఆగిపోయాయి, ట్రాఫిక్ ఆగిపోయింది, కార్లు వెళ్తున్నా చేపలే చేపలు రోడ్లంతా. డౌట్ వచ్చింది. ఆకాశం నుంచి వడగండ్లు పడ్డం చూస్తాం, బండ సినుకులు పడ్డం చూస్తాం, చేపలు పడ్డం ఏంటని మేధావులను అడిగారు. మేధావులు ఏంటంటే భుజాల మీద రాసేసుకుంటారు, మేము మేధావులు అని. ఇక్కడ మీకు అర్థమైంది. ఇంకెందుకన్నా ఇంక అనకూడదులేండి, ఎందుకంటే వాళ్ళు మేధావులు కదా, ఆవులు. ఇక్కడ రాసేసుకున్నారు. ఈ మేధావులు ఇక్కడ రాసేసుకున్న తర్వాత మరి ఏదో ఒక డెఫినేషన్, ఎందుకంటే సొసైటీలో మేధావులు అని పిలువబడుతున్నారు. వాళ్ళు అన్నారట, ఆకాశం నుంచి వర్షం ఎలా కురిసిందండి, చేపల వర్షం కురవడం ఏంటంటే మైహో నేను చెప్తానుగా అన్నారట. ఒక ఏం చెప్తారు సార్ అంటే, ఏముంది, సుడిగుండాలు వచ్చాయి, ఆ చెరువు మీదకి వెళ్ళింది సుడిగుండం, అలా అలా తిరిగింది సుడిగుండం, అలా వచ్చింది నెల్లూరు టౌన్ మీదకి, అక్కడ అలా కురిసింది, ఆ చేపలు అలా పడ్డాయి అంతే అన్నారట. అవునా అనుకున్నారట. నేను ఒక విషయం అడుగుతున్నాను. సుడిగుండం చెరువు మీద వస్తే చెరువులో చేపలు ఒకటే ఉంటాయా? మన సైడ్ చెరువులు ఉంటే పక్కన చెట్లు ఉంటాయి. ఏంటి? కొబ్బరి చెట్లు. కొబ్బరి చెట్లు ఆ డొలకలు, ఆ చిన్న పిందులు ఎక్కడ పడతాయి చెప్పండి? చెరువులో పడతాయి. చెరువులో చేపలే కాదు, నత్తలు, కప్పలు, బురద పాములు, ఇంకా చెప్పండి ఏవైతే ఉండాలో ఆల చెప్పలు, ఇవన్నీ అందులో ఉంటాయి. గుర్రపు డప్పలు అన్నీ ఉంటాయి ఇందులో, చెరువులో. చెరువులో నుంచి బాగా వినండి, సుడిగుండం వచ్చినప్పుడు వీటన్నిటినీ చుట్టుకుని వెళ్ళిపోవాలా వద్దా? కానీ నెల్లూరు టౌన్ మీద పడినప్పుడు చేపలు ఒక్కటే పడ్డాయి, ఇక ఏమీ పడలేదు. అవేమీ ఎందుకు పడలేదంటే సుడిగుండం చెప్పిందా చెరువు దగ్గరికి వెళ్ళి, ఎవ్వరు రాకండి, కప్పలో నక్కలో డప్పులో మీరు ఎవ్వరు రాకండి, చేపల్లారా మీరు మాత్రమే రండి అని సుడిగుండం చెప్పిందా? నేను అడుగుతున్నాను మిమ్మల్ని. సుడిగుండం చెప్పిందా? నిజంగానే సుడిగుండం వచ్చి తీసుకెళ్తే ఆ చేపలతో పాటు వీటన్నిటిని తీసుకెళ్ళాలి వద్దా? కానీ టౌన్లో పడింది చేపలు మాత్రమే పడ్డాయి, ఒక్క గడ్డి పరక కూడా పడలేదు. అంటే వచ్చింది సుడిగుండం చెరువు మీద నుంచి అయితే కాదు, సంథింగ్ ఏదో జరిగింది. ఆకాశం నుంచి ఆ రోజుల్లో చేపలు ఎలా పడ్డాయి అన్నది ఎప్పటికీ మన క్వశ్చన్ మార్క్ అయితే, బైబుల్లో ఆకాశం నుంచి మన్నా వచ్చిందన్నది కూడా నీకు అర్థం కాకపోతే ఎప్పటికీ నీకు క్వశ్చన్ మార్క్ అంతే. ఆకాశం నుంచి ఆహారం ఎలా వచ్చింది? దేవుడు ఆకాశం ఆవలాయన ఉన్నాడు, పుట్టించిన వాడు ఉన్నాడు. ఆకాశం నుంచి ఏంటండి నీకు అలవాటు అయిపోయింది, కానీ మట్టిలో నుంచి ఏమవుతుందో చెప్పిన ఆహారం వస్తుంది. అలవాటు అయిపోయింది కాబట్టి మనం నమ్మట్లేదు. అది ఆకాశం నుంచి అలవాటు అయిపోయి మట్టి నుంచి ఆహారం వస్తే ఇది ఇంతగా ఉండవు ఎవరికి? మనకి రొటీన్ అయిపోయింది కనుక మట్టి నుంచి ఆహారం వస్తుంది, మట్టి నుంచి వాసనలు వస్తున్నాయి, మట్టి నుంచి పువ్వులు వస్తున్నాయి. అంటే ఇవన్నీ చేస్తున్నది ఎవరంటే దేవుడు. తినేశారు, అయిపోయింది, ఏడ్చారు, అమ్మయ్య అని తిరుగుతున్నప్పుడు ఎన్నో గొంతమ్మ కోరికలు కోరారు ఎవరు? ఇశ్రాయేలీయులు. నేను అడుగుతున్నాను, ప్రయాణంలో ఉన్నప్పుడు కోరికలు కోరుతూ ఉండగా ఆ ప్రయాణంలో కోరికలు కోరుతున్నప్పుడు అడిగింది దొరుకుద్దా? ఇప్పుడు మీ పిల్లోడు ఉన్నాడండి, ప్రయాణంలో వెళ్తున్నారు, ట్రైన్లో సీరియస్గా లాంగ్ జర్నీ వెళ్తున్నప్పుడు అర్జెంటుగా నాకు లాలీపాప్లు అంటే ఒకప్పుడు లాలీపాప్లు వేరు, ఇప్పుడు లాలీపాప్లు అంటే చికెన్ లెగ్గలు, నాకు చికెన్ లెగ్గలు లాలీపాప్లు కావాలని అనుకోండి. జర్నీలో వస్తాయా చెప్పండి? నాకు బిర్యానీ కావాలి, నాకు ఫ్రైడ్ రైస్ కావాలి, అది కావాలి, ఇది కావాలంటే మీ అబ్బాయి వైపు ఎలా చూస్తారు? ఇంకోసారి మాట్లాడే కిటికీలో జాతరగా వేస్తాం అనం. మనం ప్రయాణంలో ఎక్కడి నుంచి వస్తారా అని అడగం, మనం అడుగుతాం. మనం ప్రయాణంలో బిర్యానీ ఏంటి? మీ అమ్మ పులిహార చేసి తిను, నోరు మూసుకుని నాకు కూర్చో, ఎక్కువ మన బిస్కెట్ ఎట్టే అడిగి ఆయన చెప్తారు. అంతేనా? అడిగింది ఇస్తామా? రాదు. అంటే ఎంత కల్చర్ ఉండి, ట్రైన్ జర్నీ ఉండి, ఇంత నెట్వర్క్ ఉండి, జొమాటో ఉండి, ఇన్ని ఉన్నా అడిగింది టయానికి మనం తెచ్చుకోలేకపోతున్నామే. అసలు ఎడారిలో పచ్చని మొక్క, నీటి చుక్క లేని దగ్గర చెప్పండి అడిగిందల్లా పెట్టాడట. ఎవరు చెప్పండి? దేవుడు. ఎలా పెట్టాడు దేవుడు అంటే, ఆయన దేవుడు కనుక పెట్టాడు, మనుషులు పెట్టలేరు. ఆశ్చర్యకరమైన సంగతి అని చెప్పిన, నడిచిన కాల్బలం సంఖ్య ఎంత? 6 లక్షలు. కాల్బలం అంటే నడవగలిగిన వారండి. నడవలేనివారెంత? ఆడోళ్ళెంత? వృద్ధులెంత? వృద్ధులైన పురుషులంత? పిల్లలంతా? ఎంత లెక్కేస్తే ఆ లెక్కెంత అని బైబిల్ పండితులను అడిగితే
20 లక్షల మంది అంటే ఎంత? 20 లక్షల మందిని అడుగుతున్నాను. 20 లక్షల మందికి మాంసం కావాలంటే అయ్యే పనా? మీకు ఇలాగ అర్థం అవ్వదు. ఎంతమంది ఉన్నా ఒక 1500 మంది ఉంటాయేమో ఇక్కడ ఉన్న మీ అందరిని అడుగుతున్నాను. రేపు పొద్దున్నే మన ఇంట్లో పెళ్ళుంది, వీళ్ళందరూ వచ్చేస్తున్నారంటే వీళ్ళు ఈ రాత్రికి నిద్ర అవుతారా చెప్పండి? నిద్ర అవరు. ఎందుకు? రేపు మధ్యాహ్నం భోజనం పెట్టాలంటే ఈ రోజు రాత్రి నుంచే 1500 మందికి చెప్పండి నరకాలన్నీ కావలసినవన్నీ 1500 మందికి ఇలా అయిపోతున్నామే. ఓ 10 మంది ఇంటికి వస్తేనే కంగారు అయిపోతున్నామే. 20 లక్షల మందికి అన్నం పెట్టాలంటే మనుషుల వలన అవుద్దా? అవ్వదు. అది చేసింది ఎవరు? దేవుడు. ఎక్కడ? అరణ్యంలో. ఎలా? ఆకాశం నుంచి. ఏంటి? వింత. దిక్కు మొక్కు లేని పరిస్థితుల మధ్య కోరిందల్లా ఇచ్చాడట అరణ్యంలో. ఈ విషయాన్ని మదిలో దాచుకున్నాడు ఎవరు? యబ్బేస్. దేవా, 20 లక్షల మందికి ఐగుప్తి ఎడారి నుంచి అరేబియా ఎడారికి వచ్చేస్తే ఆ సేనాయి బంజరు భూముల మధ్య దిక్కులేని మధ్య పచ్చని నీటి కాలువలు కానీ పచ్చని మొక్క కానీ లేని దగ్గర అడిగిన ఆహారం పెట్టు. అర్థం లేని బతుకులకి ఆహారంతో అర్థవంతంగా బంతుల్లా తేలిలా చేస్తా. 20 లక్షల మందిని బాగు చేసిన దేవా, ఇశ్రాయేలు దేవా, నిన్ను అడుగుతున్నాను. 20 లక్షల మందిని బాగు చేసిన నువ్వు ఈ ఒంటరైపోయిన ఈ ఏడుపు గొట్టోడిని కూడా బాగు చేయి. అందుకు ఇశ్రాయేలు దేవుడు. ఎందుకు ఇశ్రాయేలు దేవుడు అని అంటున్నాడంటే 20 లక్షల మందికి ఆధారమైన దేవుడు ఈ ఒంటరైపోయి అమ్మ ప్రేమకి, సహోదరుల ప్రేమకి, కుటుంబ ప్రేమకి, ఏ ప్రేమకి, మంచి పిలుపుకి నోచుకోలేని నేను కూడా నీ దగ్గరకు వస్తే 1,000 మందిని, లక్షల మందిని బాగు చేసిన నీవు ఈ ఒంటరైపోయిన నన్ను కూడా బాగు చేయగలవు. అందుకే నీ దగ్గరకు వస్తున్నాను ప్రభా, నా జీవితాన్ని బాగు చేయి. మరో మాట చదువుదాం ఒకసారి. యెహోవా ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి నీవు నా నిశ్చయముగా ఆశీర్వదించి. ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టి. ఇశ్రాయేలీలు అంటే వ్యవస్థ, ఇశ్రాయేలు అంటే వ్యక్తి. ఎవరు ఇశ్రాయేలు? యాకోబు. ఎవరు? త్వరగా ముగించేస్తాను ఇక వినా. యాకోబుకున్న మరొక పేరేంటి చెప్పండి? ఇశ్రాయేలు. ఇశ్రాయేల్ అనే పేరు యాకోబుకి ఎలా వచ్చింది చెప్పండి? ఈ ప్రార్థన చేసినప్పుడు వచ్చింది. మీకు అర్థమవుతుందో లేదో? నిశ్చయముగా నా సరిహద్దులను విశాలపరిచి. ఈ మాటలు ఎక్కడో చదివాం మనం, మీకు చదివి అలవాటు ఉంటే. నిశ్చయముగా నన్ను ఆశీర్వదిస్తే కానీ కుదరదన్న ఈ మొంకు పొట్టు ప్రార్థన ఎవరో చేశారు చరిత్రలో. ఎవరు? యాకోబు. ఎక్కడ చేశాడు? నది ఒడ్డున. ఏమని చేశాడు? ఏడుస్తూ చేశాడు. ఎందుకు చేశాడు? జీవితంలో ఓడిపోయి చేశాడు. ఎలా ఓడిపోయాడు? యాకోబు లైఫ్ స్టైల్ మనకు తెలుసు, 2 భాగాలు. గారాభంగా పెరిగాడు అమ్మ చాటున. ఎంత గారాభంగా పెరిగాడంటే ఆ అబ్బాయికి ఏ పని రాదు. యబ్బేజు కన్నా యబ్బేజు గారాభం లేదు, యాకోబు గారాభమైన ఉంది. యబ్బేజుకి ఆ గారాభం కూడా. యబ్బేజు కన్నా ముందు యాకోబు ఉన్న గారాబానికి దూరం చేయబడి ఒంటరి చేయబడినప్పుడు చేశాడు ప్రార్థన, దేవా నన్ను నిశ్చయముగా దీవించు. యాకోబు లైఫ్ స్టైల్ మనకు తెలుసు. 2 మాటల్లో, దేవా నీకు విషయం చెప్పాలి ప్రభా అన్న భక్తి రాకమునుపు ఒక విషయం ఆయనకి తెలుసు. ఏదో అడ్డంగా ఎదిగిపోవాలనుకున్నాడు. ఎవరు? యాకోబు. ఎలా ఎదిగిపోవాలనుకున్నాడు? అబ్బాయి ఎక్కడికి వెళ్ళేవాడు కదా ఇంట్లో నుండి. ఆదికాండం 27వ అధ్యాయంలో రాయబడుతుంది. ఆ అబ్బాయి సాధువు అంటారు. సాధువు అంటే ఏంటి చెప్పనా? కాముగా, డల్ స్టూడెంట్ అనమాట. ఎవరు చెప్పండి? యాకోబు. ఎక్కడికి వెళ్ళడు, ఏ పని రాదు, అలా అమ్మెనకాలే తిరుగుతాడంట. అంటే ఒక మాటలో చెప్పాలంటే కొంగు సాటు బిడ్డ. ఎవరికి? రెబెక్కమ్మకి. రెబెక్కమ్మకి కూడా చిన్నోడిని ఎక్కడికి పంపిది కదట, చిన్నోడిని కూడా తిప్పుకునేదట. అమ్మతో తిరిగి అమ్మ బుద్ధులు వచ్చాయి. ఎవరికి? అప్పుడు చాలామంది చూడండి, ఆడవాళ్ళతో తిరిగి ఆడికి ఆడవాళ్ళ బుద్ధులు వస్తాయి. ఇప్పుడు ఏట్రా సీరలు తీస్తున్నావు ఏట్రా అని అడిగితే ఆడ అలాగ ఇప్పుడు తిరిగి ఎవరితో ఎక్కువ తిరిగితే వాళ్ళ బుద్ధులు వస్తాయి రావా చెప్పండి? వస్తాయి. చాలామంది విచిత్రమైన మగపిల్లలు విడ్డూరమైన పనులు చేస్తాడు. నువ్వు తుడుతున్నావు ఏంటో, తొడని తప్పులేదు, కానీ ఆడు ఉడ్డీరంగా తుడుతుంటాడు. ఈడు ఏటి ఎలా అయిపోయాడంటే ఆడు తిరిగి అలాగ అయిపోయాడు అనమాట. నిజంగా చాలామంది ఉంటారండి, పేర్లు వద్దు కానీ చాలామంది.
యాకోబు కూడా 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 తిరిగి వాళ్ళ అమ్మ వ్యవహారం వచ్చేసిందంటే ఎవరికి? ఆడవాళ్ళ బుద్ధులు కాదు, యాకోబు ఆ టైప్ అనుకుండా అంట్లా. కానీ ఒక అలవాటు వచ్చింది. ఏ అలవాటు చెప్పినా వాళ్ళ అమ్మకి బాగా కూరలు అనడం వచ్చాట. ఏమొచ్చు? కూరలు. వాళ్ళ అమ్మ కూర వండుతానట, వాళ్ళ నాన్నకి చెప్పండి మతిపోయి ఆస్తులు రాసి ఇచ్చేస్తాడట. అంత బాగుంటుందట. ఎవరు? రెబెక్క. ఆ టాలెంట్ వచ్చింది ఎవరికి చెప్పండి? యాకోబుకి. వాళ్ళమ్మ కూర వండితే ఆస్తులు రాసి ఇచ్చేస్తారు. ఈ అబ్బాయి కూర వండితే మరి అది తినకపోతే చచ్చిపోతానంటారట. అంత బాగుంటాడు. ఎవరు? యాకోబుకి ఏమన్నా టాలెంట్ ఉందంటే చెప్పండి, గరిటె తిప్పడం తప్ప ఏమీ రాదు. వాళ్ళ అమ్మకు వచ్చిన టాలెంట్ ఈ అబ్బాయికి వచ్చింది. ఎంత టాలెంట్ అంటే వాళ్ళ అమ్మగారు మేక మాంసాన్ని కనీసం ఏట మాంసం వండుతుంది. ఈ అబ్బాయి ఏకంగా చిక్కిడిగా సిగిన అన్నాడట. అది గొడవ. నీకు అర్థమైంది? అంత రమ్యంగా వండుతాడు. అంటే ఆ అబ్బాయి ఉండాడంటే కూర ఆ రోజు భోజనం చేయను అన్నాడు కూడా కొంత అన్నం పెట్టండి అంటారట. ఒకప్పుడు ఒక యాడ్ వచ్చేది, గుర్తుందో లేదో, క్రికెట్ చూస్తున్నప్పుడు. ముగించేస్తాను ఇక. క్రికెట్ చూస్తున్నప్పుడు ఆ యాడ్ ఏంటి చెప్పిన, MTH గరం మసాలా అని వచ్చేది. గుర్తుందా? ఓవర్ వచ్చేసేది, ఏం అర్థం అవ్వకుండా. ఆ వచ్చేసినప్పుడు ఆ గరం మసాలా యాడ్ అలా వస్తున్నప్పుడు కారు వెళ్తుంటుంది, ఇలా ఈలో కారు వెళ్తున్నప్పుడు అలా వెళ్ళే కారు ఇలా వచ్చి ఆ ఇంటి ముందు ఆగిపోద్ది. ఎందుకంటే ఆ ఇంటి లోపల కిచెన్ రూమ్లో ఒక ఆవిడ వంట చేస్తూ లాస్ట్లో మసాలా వేసిందట కూర మీద. ఆ వాసన అలా కిటికీలోంచి వచ్చేసి ఆ AC కంప్రెసర్లోంచి లోపలికి వెళ్ళిపోయి కారులోకి వెళ్ళిపోతే కారు డ్రైవర్ అలా పోయే కారు ఇలా తెచ్చి ఇంటి దగ్గర పెట్టేసి వాళ్ళ కారు దిగిపోయి ఊరు వెళ్ళేవారు ఊరు మానేసి వాళ్ళ ఇంటి ముందుకు వచ్చేసి ప్లేట్లలో పెట్టుకుని మీరు తింటున్నారు మరి మాకో అంట. అప్పుడు వెంటనే యాడ్ MTH గరం మసాలా. అంటే గరం మసాలా వండితేనంటే ఊరెళ్ళే ఊరు మన ఇంటికి వచ్చేస్తారట. ఆ యాడ్ ఇది నిజమో అబద్ధమో నాకు తెలియదు, కానీ యాకోబు కూరలు వండితే ఎవడైనా సొంగ కాచుకుని వెనక్కి వచ్చేస్తారట. అంత బాగా వండుతాడట. ఎవరు? యాకోబు. ఏటగాడు అన్నే చెప్పండి కూరకు పడిపోయాడట. చూసారా? అంత బాగా వండుతాడట. నేను అడుగుతున్నాను, ఇంత కూరలు ఉన్న అబ్బాయి బయటికి వెళ్తే బతకగలడా? నేను కర్రీ పాయింట్ ఎట్టుకుంటాడు అనుకోండి. ఈరోజు అంటే కర్రీ పాయింట్, ఆ రోజు కర్రీ పాయింట్, ఎడార్లు ఎట్టాలి కర్రీ పాయింట్. ఆ రోజు ఎక్కడ పెడతాడు కర్రీ పాయింట్? ఎలా బతకగలడు? అలా బతకడానికి నేను అంటున్నాను. ఇప్పుడు అబ్బాయి లైఫ్ చాలా రాడికల్గా ఉంది. గారాభంగా పెరిగాడు, బయటకు వచ్చాడు. ఇప్పుడు ఏ కాళ్ళ మీద నిలబడి టాలెంట్ లేదు. చదువుకోమన్నప్పుడు చదువుకోరు, సరిగ్గా ఉండమన్నప్పుడు సరిగ్గా ఉండరు. గాలి తిరుగుతాడు. ఆ సొందులోకి వెళ్ళి ఈ సొందులోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అలా తిరిగి ఇలా తిరిగి మొత్తం మీద చదువు అలా గాలి కుదిలేదు. సబ్జెక్టులు అన్నీ అలా కొనసాగుతూ ఉంటాయి. ఇలాంటి టైంలో ఏ పని రాదు, ఏ టాలెంట్ లేదు, చదువు అబ్బలేదు, సొంతంగా చేతి పని కూడా ఏమీ రాదు. నాన్నతో పాటు కూలి పని కూడా చేయలేడు, ఎందుకంటే సుఖంగా పెరిగాడు. ఇలాంటి టైంలో ఏమీ రాకపోతే ఏం చేస్తాడు? మిమ్మల్ని అడుగుతున్నాను, ముగిస్తాను ఇక. ఏమీ రాకపోతే ఏం చేస్తాడు? లవ్ చేస్తాడు. ఏం చేస్తాడు? లవ్. యాకోబు చేసిన పెద్ద ఘనకారమైన ఉద్యోగం ఏదైనా ఉందని చెప్పండి, లవ్ చేశాడు. ఎవరిని లవ్ చేశాడు? ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆ 29వ అధ్యాయం చదువుతున్న చాలా విడ్డూరంగా ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. వెళ్ళిన తర్వాత యాకోబు వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోతున్నప్పుడు అడ్రస్ వరే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకు, మామయ్య ఉంటాడు, మామయ్య పేరు లాభం, అక్కడికి వెళ్ళిపో, అక్కడ జాగ్రత్తగా తలదాచుకుని బతుకు, అక్కడ నువ్వు స్థిరపడేంత వరకు ఇక్కడ రాకు, మీ అన్నయ్య కోపం దగ్గరకు, ఎందుకంటే మీ అన్నయ్యని మోసం చేస్తాను, మీ అన్నయ్య కత్తి నూరేస్తున్నారు, ఒకే రోజు మీ ఇద్దరు కొట్టుకుని చచ్చిపోతే నేనేమైపోవాలరా, కన్నందుకు మీ ఇద్దరు ఇలా అయిపోతే నాకు ఇష్టం లేదు, మీ మామయ్య దగ్గర ఉండు, దూరంగా ఉండి ఒకరికొకరు దూరంగా బ్రతకడం మంచిది, కళ్ళ ముందు కొట్టుకు చచ్చే కన్నా దూరంగా ఎక్కడ దిక్కున బతికారన్న ఆనందం నాకు చాలు, ఇంట్లోంచి వెళ్ళిపోరా అని పంపించేసింది. ఎవరు? రెబెక్కమ్మ. ఎప్పుడైతే ఇంట్లోంచి వచ్చాడు, ఇంట్లోంచి వచ్చినాక రాక వచ్చి లాభాన్ దగ్గర వచ్చాడు. ఎవరి దగ్గరికి? అడే అడ్రస్ అడిగాడట. ఇక్కడ లాభాన్ గారు ఎవరు ఉంటారని బావి దగ్గర అడ్రస్ అడిగాడు. బావి దగ్గర గొర్రెలు కాసుకునే గొర్రెలు కాపలు అన్నారట. లాభాన్ గారు ఏమో కానీ ఇదిగో లాభాన్ గారు అమ్మాయి వస్తుందా, చిన్నగా నడుస్తుంది చూసారా అమ్మాయి, ఆ అమ్మాయి అండి, ఆ బ్యూటీయా అని అడిగాడు. ఎవరు? ఆ బ్యూటీ అన్నారట. వెంటనే వెళ్ళి ఏం అడగలేదట, వెళ్ళి వెంటనే బైబిల్ రాయి ఉంది, అలాగ వెళ్ళి అలా అగ్గిచ్చి గడకండి ఇంగ్లీష్లో పలకరింపిచ్చాడట. ఇచ్చిన వెంటనే హలో హూ ఆర్ యూ అని అడిగిందంట. ఎవరు? నేను ఏమవుతుంది తెలుసా నీకు, మీ అమ్మ ఎవరు, మీ నాన్నగారు సిస్టర్ ఒకరు ఉన్నారు తెలుసా నీకు, అయినానాసు నువ్వు ఎలా ఎందుకు పట్టుకున్నావు అని అడిగింది. ఎవరు? రాహేల్. అయినానాసరం అంటే లాభాన్ ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. మా నాన్న అక్కడ ఉన్నాడు, ఆయన నాకు మామి వస్తాడు, నడు పోదాం అన్నాడు. అంతే. వెళ్ళిపోయిన మాంగారు కూడా అగ్గిచ్చేసాడట. ఎవరు? ఇంకా అగ్గిల ఫ్యాషన్ ఎక్కువైపోయింది, అందుకే అగ్గి వచ్చేసి వైరస్ వచ్చేసింది. ఏంటి అగ్గిలేవు కన్నా ధనం వందనాలు చెప్పుకుంటారా, అంతేనండి. ఎవడ పడితే అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి ఇలాంటి చేస్తున్నారని వచ్చేసింది. ఏంటి చెప్పండి, వైరస్. దూరంగా మాస్క్ పెట్టుకుని పద్ధతి వచ్చింది అందరికీ.
బాగున్నారండి, భోజనం చేశారా అంటున్నారు. లేకపోతే ఒకప్పుడు ప్రతి ఒక్కడికి చెప్పండి హగ్గిచ్చేస్తున్నారు. యాకోబు వచ్చాడు. వచ్చిన తర్వాత యాకోబుకి లాభాన్ అన్నట్ట, మామాజీ ఇక పలానా సరే చరిత్ర అర్థమైంది కానీ ఏం చేద్దాం అనుకుంటున్నా, ఏం లేదు మనకంటూ ఓన్ టాలెంట్ ఏం లేదు, కానీ ఒక విషయం చేద్దాం అనుకుంటున్నాను, మీ అమ్మాయిని ఇచ్చి నాకు ఏంటి ఏ టాలెంట్ లేదు ఏమీ లేదు, ఏం చేయాలట, పెళ్లి చేసేయాలట. నువ్వు వచ్చింది ఎవరి దగ్గరకు చెప్పినా లాభాన్ దగ్గరికి. లాభానికి పర్యాయ పదంలో ఒక అర్థమయ్యేలా ఒక మాట ఏంటి చెప్పినా, లాభం లేనిదే ఏది చేయడు. చాలా మంచిగా మాట్లాడాడు లాభాను అన్నాడట. అంత బాగా నచ్చిందా మా అమ్మాయి అన్నాడట. అంత బాగా నచ్చినట్టు మీ అమ్మాయిని చేయడానికి మీకు ఏమైనా అభ్యంతరం అయితే చెప్పండి, ఇప్పుడే ఈ రోజే ఎదురు కట్నం నేను ఇస్తా, ఎదురు కట్నంగా మీ దగ్గర ఏమైనా డ్యూటీ ఉంటే చెప్పండి, ఈ రోజే నేను జాయిన్ అయిపోయి. పెద్ద పని వచ్చినట్టు ఎవరు యాకోబు జాయిన్ అయిపోతాను కానీ జాయిన్ అయిపోవాలడు అన్నాడు. ఎందుకంటే ఆయన లాభం లేకుండా ఏది వద్దండు, జాయిన్ అయిపో. ఏంటి డ్యూటీ, ఏమైంది, మా గొర్రెలు పేడకాళ్ళు లేస్తే తీ అని. యాకోబు జాయిన్ అయిపోయాడు. పేడకాళ్ళు గొర్రెలు మేపుతున్నాడు, మేకలు మేపుతున్నాడు, అన్నీ మేపుతున్నాడు. మేపుతూ ఉండగా యాకోబు దానికి ఎలా ఫిక్స్ చేయడానికి మాకు పెద్ద క్వశ్చన్ మార్క్. అది యాకోబు దగ్గరికి వెళ్ళి, యాకోబు గారు మీ అమ్మగారి దగ్గర చాలా రాయల్గా పెరిగారు, మీరు ఇలా కమిట్ అయిపోయారేటి, మీరు పేడకాళ్ళు వాసన రావట్లేదా అని అడిగితే యాకోబు అంటాడట, హలో బ్రదర్ రావట్లేదు అంటాడట. వై అని అడిగితే యాకోబు అంటాడట, అటు చూడు అంటాడట. ఎవరిని? రాహేల్. నీకేమనిపిస్తుంది, అది గొర్రె అనుకుంటున్నావా? అది గొర్రె కాదు, నా కళ్ళుతో చూడు, అది గొర్రె కాదు, కదులుతున్న రాహేల్. రాహేల్ వెళ్తుంది, రాహేల్ వస్తుంది. గొర్రెలు చూస్తుంటే ఎవరు కనబడుతున్నారట? మీకు అర్థం అవడానికి చెబుతున్నా. 7 ఏండ్లు ఎలా చేశాడు యాకోబు? 7 ఏండ్లు షరతు ఎంత? 7 ఏండ్లు గొర్రెల వెనకాల తిరిగాడు. గొర్రెలు మీకు వాసన రాదు. నాకు ఎండాకాలంలో ఉండదు. లవ్ పాటలో చెప్పండి, ఎండాకాలంలో ఉండదు, వానాకాలంలో ఉండదు, చలికాలం ఉండదు. ఈ రోగం ఆయనకు ఉంది. ఎవరికి? యాకోబు గారికి. అప్పుడప్పుడు చూసారా భారీ డైలాగ్, ఎవరెస్ట్ ఎక్కేస్తాను, ఇంగ్లీష్ సముద్రం ఈదెత్తాను, నదిలో నడిచేస్తాను, మీ అమ్మాయి కోసం ఏమైనా చేసేస్తాను. ఇవన్నీ చేసేది ఎవరట? యాకోబు ఎప్పుడైతే చేసేస్తానో గుర్తుపెట్టుకోండి. సరే చేసేమన్నాడు. 7 ఏళ్ళు చేసాడు. 7 ఏళ్ళు చేసిన వెంటనే విసిపెట్టినట్టు ఒకరోజు వచ్చాడు. మామజ్జీ షరతులు అయిపోయాయి, ఏం చేయమంటావు ఏంటి, అర్జెంటుగా ముహూర్తం పెట్టి చెప్పండి, మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి. అంతే అంటావా? అంతే ఇంకా ఆలోచించకండి, పెళ్లి చేసిండు అన్నాడు. పెళ్ళి అన్నాడు. అల్లుడు ఇక ఫిక్స్ అయిపో, ఈ రాత్రికే నీకు పెళ్ళి, ఈరోజే నీకు పెళ్ళి అన్నాడు. రాత్రే యాకోబు గారికి పెళ్ళట. విషయం ఏంటి చెప్పిన, రాత్రులు పెళ్ళి అంటే అని అడగలేదు ఎవరు? యాకోబు. ఆయన పేరేంటి చెప్పిన, మా అంగారి పేరు లాబాను. రాత్రులు పెళ్ళి అంటే బహుశా ఇలా అంటాడు, చెప్పానుగా నేను చేసే పెళ్ళి నీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది. అంతలా ఉంటుందా? అదిరిపోద్ది, నేను ఇచ్చే కిక్ ఎలా ఉంటుంది చూడు అన్నాడు. రాత్రి అబ్బాయిలు బాగా లవ్ గివ్ అని తిరిగితే బుక్ అయిపోయినట్టే, లొంగాల్సిందే, మా అంగారు చెప్పాల్సింది వినాల్సిందే. లాభాన్ని వేసిన ఎత్తుగడ ఏంటో చెప్పండి, నీకు చేసేస్తాం ఇచ్చేస్తాం అనగానే వెళ్ళి లొంగిపోయి రాత్రి పెళ్ళి అయిపోయిందట. రాత్రి పెళ్ళి అయిపోయి ఉదయాన్నే లేచాడు. లేచిన తర్వాత లేయమ్మ అలా వెళ్తుంది. లేయమ్మ, వదిన గారు రాత్రి నుంచి రాహేలు కనబడలేదు, మీ సిస్టర్ ఎక్కడున్నారు అని అడిగితే, హలో వదిననే, రాత్రి నువ్వు చేసుకున్నది ఎవరన్నా తెలుసా? చెప్పు. నన్ను. ఓ మై గాడ్, నాకు అర్థం లేదు. మళ్ళీ ఎస్, రాత్రి మా డాడీ నీకు ఇచ్చి పెళ్లి చేసింది నన్ను. హౌ, ఎలా అని అడిగాడు. ఎవరు? హౌ ఎలా అంటే నాకు తెలియదు, మా నాన్న అడిగాను. తల్లి వెళ్ళిపోయాడు. ఇది అన్యాయము, అన్యాయం. ఏంటల్లుడు అన్నాడు. ఎవరు? ఏమంటే రాత్రి 7 ఏండ్లు కొలువు చేస్తే నీ చిన్నమ్మాయిని ఇస్తానని ఏ అమ్మాయిని ఇచ్చావు? పెద్ద ఇచ్చా, అన్యాయం ఇది అన్నాడట. ఊరుగాలుడు అన్నాడు. ఎవరు? లాభం. ఊరిగా నువ్వు అంత సిల్లి తీసుకుంటావేంటి? నా లైఫ్ ఇది, నా లైఫ్లో చిన్నదాన్ని ఇచ్చి చేస్తాను, పెద్దదాన్ని ఇచ్చి చేస్తావంటే నువ్వు ఆగితావా? ఆగలేదు. చిన్నదాన్ని ఎందుకు ఇవ్వలేదు, పెద్దదానికి ఇవ్వలేదని ఎందుకు ఇవ్వలేదని అడిగితే ఒక మాట అన్నాడట. ఆ మాటకి ఏంటి చెప్పిన, మాకు ట్రెడిషన్ ఉంది అల్లుడు అన్నాడట. ఏంటి ఆ ట్రెడిషన్ ఏంటి చెప్పండి అన్నాడు. పెద్దదానికి అవ్వంది, చిన్నదానికి చేరి. ఇది ముందు చెప్పాలిగా. ఎక్కడాగో మాట్లాడితే ఏమంటున్నావు? రాహేలు పెళ్ళి అంటున్నావు తప్ప నీకు అస్సలు చెప్పండి భవిష్యత్తు మీద భయం లేదు, మొత్తం మీద చేసేసాం, అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయమంటావేంటి? మళ్ళీ షరతులు వర్తిస్తాయి అన్నాడు. ఎవరు? రాహేల్. అన్యాయము, అక్రమం అనగానే బహుశా ఇలా అనుంటాడు. ఎవరు?
యాకోబుని లాభాన్ని ఏమని చెప్పనా, ఫైర్ అయిపోతున్నప్పుడు ఇలా అన్నాడేమో, రాహేలు కావాలా అని. గొడవ అయినప్పుడు కొన్ని ఫ్లేవర్స్ మాట్లాడతారు కొంతమంది, కావాలని డౌన్ అయిపోవాలని. లాబాను బాగా ఇలా ఫైరింగ్లో యాకోబు అరవడం చూసిన తర్వాత ఇలా అరుస్తూ 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 ఉండగా ఫైరింగ్ తగ్గించడానికి సూత్రం ఏంటి చెప్పనా, రాహేలడం. రాహేలు కావాలంటాడు ఎవరు మరి? అయితే మరి షరతులు మరొక 7 సంవత్సరాలు అన్నాడు. 7 14 సంవత్సరాలు అయిపోయింది, 25 ఏళ్ళు గడిచిపోయింది. ఒకరోజు ఏడ్చాడండి యాకోబు. ఎవరినైతే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడో ప్రేమించింది తిరగబడింది, కొట్లాటలు అంటుంది. పిల్లల్ని ఇస్తావా, చస్తావా, చచ్చిపోమంటావా? కుటుంబంలో కలహాలు, గొడవలు, బాధలు, పిల్లలున్న సంతోషం లేని జీవితం. ఏడ్చేశాడు, అరిగిపోయాడు, నలిగిపోయాడు. లైఫ్ ఎలా ఉంటుందో తెలిసి తెలియని వయసులో పెళ్లిపేటలు ఎక్కేశాడు. పెళ్ళి అయిపోయింది. ఒక పెళ్లి కాదు, 2 పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఆ పెళ్ళిళ్ళ మధ్య భార్యల మధ్య నలిగిపోయారు. ఒక భార్య ఉంటేనే తలుడిపోద్ది, ఆడది 2 భార్యలు ఎవరికి? యాకోబు. 2 భార్యల మధ్య ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఎత్తుగలు నలిగిపోయి యాకోబు అప్పుడు అన్నాడట, మీ నాన్న వలన ఇక్కడ నాకు 25 ఏళ్ళు కలిసి వచ్చింది ఏమీ లేదు. ఎండకి ఎండిపోయాను, వానకి తడిసిపోయాను, జీవితంలో నలిగిపోయాను. అందుకే ఎక్కడి నుంచి వచ్చినా అక్కడికి నా జీవితంలోకి తిరిగి వెళ్ళిపోతాను. చివరికి తిరిగి వెళ్ళే సమయానికి వాళ్ళమ్మ చచ్చిపోయింది. ప్రేమించి నమ్మలేదు, తోడు లేదు, పగ ఎదురుగాలన్న 25 ఏళ్ళ నుంచి కత్తి నూరుతున్నాడు. జీవితంలో అన్ని విధాలుగా ఓడిపోయాడు. మామ వలన మోసపోయాడు. జీవితంలో భార్యల వలన సుఖం లేదు, కొడుకుల వలన సుఖం లేదు. జీవితం అంతా అయిపోయింది. నది ఒడ్డున ఆగిపోయాడు. అప్పుడు ప్రార్థన చేశాడు, దేవా దేవా దేవా, ఎదిగిపోదాం అనుకున్నాను, సిదిగిపోయాను. దోషిద్దాం అనుకున్నాను, దొంగిలింపబడ్డాను. ఏదోలా ఎత్తుకు పై ఎత్తేద్దాం అనుకున్నాను, చిత్తు అయిపోయాను. జీవితంలో గోడని దెబ్బలు తగిలేసే ప్రభువా, నీ చెంత నుండిపోయాను. ఇప్పుడు అడుగుతున్నాను, నీ సహాయం లేకపోతే నేను బతకలేను. నన్ను నిశ్చయముగా దీవించు. నది ఒడ్డిన ప్రార్థన చేస్తున్నాను 32వ అధ్యాయంలో. నిశ్చయముగా నన్ను దీవించు. అప్పుడు దేవుడు అన్నాడు, నిన్ను నిశ్చయముగా దీవించాలి అంటే నీ పేరేంటి అన్నాడు. నీ పేరేంటి? ఏడుస్తూ, ఓషియా 12:4 ఉంటుంది. ఏడుస్తూ అన్నాడట యాకోబు, నా పేరు మోసగాడు. ఏం పేరు? మోసగాడు. యాకోబు నా పేరు. అవును, ఒకప్పుడు 25 ఏళ్ల క్రితం ఇదే ప్రశ్న అడిగితే మా నాన్న మోసం చేశాను యాకోబు అన్నాను, యాషావు అన్నాను. మా నాన్న మోసం చేశాను, మా అన్నయ్యని మోసం చేశాను, అనేక మందిని మోసం చేయాలని మా మామ చేతుల్లో నిలువల్ల నేనే మోసపోయాను. జీవితంలో తినగూడని దెబ్బలు తిన్నాను. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాను. ప్రభువా, నిన్ను అడుగుతున్నాను, దేవా దేవా, నిశ్చయముగా నన్ను దీవించు. నేను అడుగుతున్నాను. యాకోబు పేరు యాకోబు అని దేవుడికి తెలియదండి? తెలుసు. తెలిసినా ఎందుకు అడుగుతున్నాడు చెప్పండి? మన దేవుడితో వచ్చిన గొడవ ఏంటో చెప్పనా? తెలిసినా అడుగుతాడు. ఎందుకు అంటే ఆయనకి తెలిసిన సూత్రం ఒకే ఒక్కటే, మనం ఒప్పుకోవాలి. మన పాపాలు ఒప్పుకోవడానికి ఆయన అడుగుతాడు. అడుగుతూ వచ్చాడు, నీ పేరేంటి? ఆదాము ఎక్కడ దాక్కున్నాడు దేవుడికి తెలుసు. అయినా దేవుడు అడుగుతాడు, ఆదాము ఎక్కడున్నావు? యాకోబు పేరు యాకోబు అని తెలుసు, అయినా దేవుడు అడుగుతాడు, నీ పేరు ఏంటి? ఎందుకో చెప్పనా? మనం చేసినది ఒప్పుకోవాలని అడుగుతాడు. ఆ రోజు యాకోబుని అడిగాడు. యాకోబు ఏడుస్తున్నాడు, నా పేరు మోసగాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఒప్పుకున్నావు కనుక ఎవరన్నారు నిన్ను మోసగాడని? ఈ రోజు నుంచి నీ పేరు ఇశ్రాయేలు. అలా వచ్చింది పేరు ఎవరికి? ఇశ్రాయేలుకి. ఇదిగో, ఒక రోజు ఓడిపోయిన జీవితం ఇశ్రాయేలుగా మారిపోయాడు. ఇది జ్ఞాపకం ఉందంటే ఎవరికి? యబ్బేజుకి. అరణ్యములో లక్షల మందిని పోషించిన దేవుడు, జీవితంలో చిదిగిపోయిన ఇశ్రాయేలుని దీవించిన దేవుడు, ఇప్పుడు నేను అడుగుతున్నాను, 20 లక్షల మందిని నిలబెట్టిన దేవుడు, ఒంటరైపోయిన యాకోబుని నిలబెట్టిన దేవుడు, ఈ ఒంటరైపోయిన యబ్బేజుని కూడా నిలబెట్టగలడు. అందుకు దేవుడు అడుగుతున్నాడు. యాకోబు చేసిన ప్రార్థనే యబ్బేజు చేస్తూ దేవుడిని అడుగుతున్నాడు, దేవా నిశ్చయముగా నన్ను దీవించు. విషయం ఏంటి చెప్పనా? దేవుడు ఆ ప్రార్థన విని పులకించిపోయి యబ్బేజుని దీవించేసేటట్టు యాకోబుని కూడా అలాగే దీవించాడు. పగతో రగిలిపోయిన అన్న వచ్చి ఎదురుగా 25 ఏళ్ళ నుండి వచ్చిన అన్న అన్నాడట, ఇన్ని రోజులు ఏమైపోయావరా? పగ అన్నవాడు ప్రేమ చూపించి మిస్ అయిపోయానురా అన్నాడట. యబ్బేజు జీవితంలో కూడా చూడండి, ఏ బాధ అయితే, ఏ ఇబ్బంది అయితే వచ్చిందో, ఏ సహోదరుల మధ్య అయితే ద్వేషింపబడ్డాడో, ఆ సహోదరుల మధ్య 9వ వచనం, యబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడైపోయాడట. ఏమైపోయాడు? అందరికన్నా
అందరికన్నా ఏడుపు కొట్టాడని పిలువబడినవాడు అందరికన్నా ఏమైపోయాడు చెప్పండి? ఘనత పొందినవాడు అయిపోయాడు. నిజానికి బైబిల్ వాక్యం ఇలా చదువుకోవాలి. 10వ వచనం ముందు చదవాలి, 9వ వచనం తర్వాత చదవాలి. బైబిల్కి ఒక విధానం ఉంటుంది. ఏం జరుగుందో ముందు చెబుతుంది ఒక లైన్లో, ఏం జరిగిందో కింద వివరిస్తుంది. 10వ వచనం ముందు చదివితే తర్వాత వచనం 9వ వచనం అయితే ఆ 9వ వచనం చదువుతుంది. ఈ ప్రార్థనకి రిజల్ట్ ఏమొచ్చింది? అబ్బాయి కంటే సహోదరులందరికంటే ఘనత పొందిన వాడైపోయాడట. ఎందుకు అయిపోయాడు ఇలా అంటే, కీడు నా జీవితంలోనికి రాకుండా దాని నుండి తప్పించమని ప్రార్థించిన యాకోబు జీవితం మారిపోయింది. ప్రార్థించిన యబ్బేజు జీవితం మారిపోయింది. ప్రార్థిస్తే మన జీవితం కూడా మారిపోద్దని కొండ మీద చెప్పాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎక్కడ చెప్పాడు? అదే ఇందాక మనం చదివాం 6:13. ప్రభువా మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. ఈ ప్రార్థన చేసిన యబ్బేజు జీవితం ఫలభరితమైంది. ఈ ప్రార్థన చేసిన యాకోబు జీవితం ఫలభరితమైంది. గమ్యం లేక ఉక్కిరి బిక్కిరి అవుతున్న మన జీవితాలు కూడా ఈ ప్రార్థన చేస్తే మనం కూడా ఏమవుతాం చెప్పండి? ఫలభరితం అవుతాం. యేసు ప్రభు మాట ఎంత గొప్పదంటే, ఆకాశం భూమి గతించిపోతాయి కానీ చెప్పండి ఆయన మాటలు గతించు. అంత ఖచ్చితమైనది. ఈ ప్రాక్టీస్ మీరు చేయండి. ఏం చేసినా చేయకపోయినా ప్రార్థన చేయడం ప్రారంభించండి. బైబిల్ చదవండి. ఆ బైబిల్లో ఏ విధం ప్రకారం ప్రార్థన చేయాలో నేర్చుకోండి. ఖచ్చితంగా మన జీవితాలు బాగుపడతాయి. కీడు మన నుంచి తొలగిపోయి రాబోతున్న కీడు మనకి మేలుగా మారిపోవాలంటే రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు కనుక తెలిసిన వాడికి మనం ప్రార్థిస్తే మేలు కాస్త కీడు కాస్త మనకేమైపోద్ది? మేలు అవుతుంది. ఆ మేలులు మీరు పొందాలి అంటే ఖచ్చితంగా మనం మోకాళ్ళు వేయాల్సిందే. కానీ మనం వెయ్యం. ఎందుకో చెప్పినా, మనకి ఎక్కువసేపు మోకాళ్ళు వేస్తే మనకు లోపల ఉన్న దురాత్మ అంటుంది, నువ్వు చాలా ప్రార్థన చేసు, లేచిపో అంటుంది. అవన్నీ పక్కకు తోసి అడుగుతున్నాను. ప్రార్థన అలవాటు చేసుకోండి. గంటలు చచ్చిపోతాం ఆ ఫోన్లో. ఈ గంటలు దీనిలో చచ్చిపోయే కన్నా ఒక అరగంట ప్రార్థన చేసే క్యాపబిలిటీ పెంచుకో. చాలామంది చచ్చిపోతారు యవనస్తులు. నేను అడుగుతున్నాను, దీని వలన జీవితం బాగుపడుతుంది, టైం అంతా వేస్ట్ అవుతుంది. నేను చెప్తున్నా, దీనితో గడిపే సమయాన్ని నువ్వు దేవునితో గడుపు, నీ లైఫ్ అందంగా మారిపోద్ది. ఎంతమంది యవనస్తులు చూడండి, దీన్ని వదలరండి, బాత్రూంలో కూడా పట్టుకెళ్ళిపోతున్నారు. బాత్రూంలో ఏం చేస్తారా? సెల్ఫీ దిగుతావా? ఏం చేస్తావు? బాత్రూంలోకి ఎక్కడికి తినే దగ్గర దీన్ని తినే, లేకపోతే దీంతో గడిపి చచ్చే కన్నా, ఆ ఈదుల్లో పడి చచ్చే కన్నా, ఆ సెంటర్లో తిరిగి టైంపాస్ చేసే కన్నా, తల్లిదండ్రుల్ని బాధ పెట్టి మీరు బాధపడే చేతికి అంది రాకుండా రాలిపోయే కన్నా మీరు చేయాల్సింది ఒకే ఒక్కటి, ప్రార్థన చేయండి. దేవాలయానికి ఘనముగా వెళ్ళండి, మర్యాదగా వెళ్ళండి. ఆదివారం వచ్చేసరికి మంచి ఉతికిన బట్టలు వేసుకోండి, చక్కగా దువ్వుకోండి, మంచి బట్టలు వేసుకోండి, సొంతంగా ఒక బైబిల్ మెయింటైన్ చేయండి. వచ్చి రాని ప్రార్థన చేసిన ఇనే దేవుడు ఉన్నాడు కనుక ఆ మందిరానికి చక్కగా వెళ్ళిపోండి. ఆదివారం వస్తే ఈదులంటే తిరిగితే నేను చెప్తున్నాను, నువ్వు చెడిపోతావు, నీ చుట్టూ నీతో తిరిగినోడు చెడిపోతాడు. నిన్ను కన్నందుకు దీర్ఘకాలం బతకాల్సిన తల్లిదండ్రులు బతుకేమైపోద్దని బెంగెట్టుకుని ముందే చచ్చిపోతారు. అలా జీవితం అవ్వకుండా ఉండాలంటే ఒకే ఒక సూత్రం, ఎవరైతే ఈ ప్రార్థన సహవాస వీరులు ఉన్నారో ఆ గుంపులో జాయిన్ అవ్వండి. మంచి స్నేహితులను సంపాదించుకోండి. యబ్బేజు ప్రార్థనా పౌరుడు కనుక ఎవరు లేకపోయినా ఎదిగిపోయాడు. మనకి యబ్బేజు అంత భక్తి లేదు కనుక మన కొరకు ప్రార్థన చేయవారితో మనం కలిసిపోతాం, కలిసి వాక్యాలు నేర్చుకుందాం, కలిసి ప్రార్థన చేసుకుందాం. మందిరంలో ఏదన్నా కార్యక్రమాలు జరిగితే పెద్దలను గౌరవించి ఏ చిన్న పని చెప్పినా చేద్దాం. ఇవన్నీ మన భవిష్యత్తుకు చాలా మంచిది. అన్నిటికన్నా గొప్ప సౌందర్యం ఏంటి చెప్పినా, ఈదులంటే తిరగడం కాదు. అన్నిటికన్నా గొప్ప సౌందర్యం ఏంటి చెప్పినా, ఆ ఈదుల్లో ఫ్లెక్స్ల మీద హీరో కాళ్ళు కింద వేసుకోవడం కాదు. అన్నిటికన్నా సౌందర్యం ఏంటి చెప్పినా, ఆదివారం చర్చిలో వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకోవడం మించిన సౌందర్యం ఈ మానవ బతుకులకి ఇంకేమీ లేదు. వెళ్ళండి, జీవితాలు మార్చుకోండి, మహిమను పొందండి. మీ తల్లిదండ్రులు ఆనందంగా ఉంటారు, మీ ఊరు ఆనందంగా ఉంటుంది. మిమ్మల్ని చూసినందుకు ఈ ఊరు పెద్దలందరూ చెప్పుకుంటారు, ఆ బిడ్డలు మా బిడ్డలండి అని. వద్దంటూ చెత్త ఎగబడి సంబంధాలు గుర్తెట్టుకోండి. సూత్రం ఇది. లేదు నువ్వు ఇలాగే గాలి తిరుగులు తిరిగి అనుకోండి, సంబంధం కాదు కదా, అలా పక్క నుంచి వెళ్ళిపోయి ఆ పెద్దమ్మ కూడా ఎంగ చూడదు, చూడమని కాదు కానీ
ఆడికి వద్దులేండి బాబు, ఆ ఊరు వద్దులే, అమ్మ గాలిలో ఎక్కువ ఉంటారండి, ఆ ఊరు వద్దండి బాబు అంటారు. అలా లేకుండా ఉండాలంటే మందిరానికి పోండి. ఏమున్నా ఏమి లేకపోయినా ఏం చెప్పుకోవాలి చెప్పినా, బిడ్డ భక్తిపరుడు అని చెప్పుకునేలా ఉండాలి. అది ఆ సూత్రం సంపాదించండి. బిడ్డ భక్తిపరుడు అండి, చాలండి మాకు. ఆ అబ్బాయి ఏం తెచ్చినా తేకపోయినా మా బిడ్డను గుండెలు పెట్టుకుంటే చాలు మాకు. ఆ అబ్బాయినే మేము చూసుకునేమన్నంత గొప్ప ఆదరణ ఇచ్చేవారు నీ లైఫ్లోకి దేవుడు తీసుకొస్తాడు. ఇలా చేయమన్నాను కదండి, చదువు సంజయమని ఇలా ప్రాక్టీస్ మాత్రం చేశారు కనుక మరి ఇదొక భయం. దేవుడు జేమ్స్ అని ఇలా చెప్పాడు కనుక ఏ చదువు ప్రార్థన గట్టిగా చేసేస్తాను, మొత్తం నేను ఎక్కడికి వెళ్ళను, ఇలాంటి నాకు మాంగారు వచ్చేద్దరంటే రారు. గుర్తెట్టుకో, నీకు దేవుడు ఏ సమయానికి ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు. మీరు మాత్రం ఎడవద్దు, ఎడబాయొద్దు, ప్రార్థనలో గడపడం మాత్రం మానొద్దు. ప్రార్థనని బతుకుల్ని మారుస్తుంది. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. మళ్ళీ కలుద్దాం. ఎక్కడికి వెళ్ళిపోం, నెక్స్ట్ ఇయర్కి మరలా వస్తాం. ఈసారి 3 days ఇస్తాం. ఖచ్చితంగా మీ మధ్యకి వస్తాం, మీతో మాట్లాడుతాం. మాలాంటి యవనస్తుల్ని ఖచ్చితంగా మీ మధ్య రేపుతాం. మేము బతుకున్న కాలం మేము రేగుతూ అనేక మందిని రేపుతాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలని, మీ సంఘాలని, మీ దైవజనుల్ని కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన ఘనమైన బలమైన సంగతులు వినిపించారు తండ్రి. మాతో పాటు 2 రోజులు వాక్యం చెప్పాల్సిన మా ప్రియులు, మా సహోదరులు తండ్రి సన్నీరాజు గారు రాలే, ఆయన చేస్తున్న పరిచర్యలో కూడా తండ్రి మీ కాపుదలు అనుగ్రహించండి. మీ చిత్తమైతే త్వరలోనే మాతో కలిపి నడవడానికి తండ్రి మమ్మల్ని అందరినీ కలిపి నడిపించండి. మీ సన్నిధిలో తండ్రి మమ్మల్ని కూర్చోబెట్టండి, ఘనంగా మమ్మల్ని వాడుకోండి. నా ముందు వర్తమానం చెప్పిన మా అన్న, మా ప్రియులు, మీ కుమారుడు తండ్రి, ఏ స్వార్థం లేని వ్యక్తి తండ్రి, ఘనమైన సువార్తని అందించారు తండ్రి. వ్యక్తిగతమైన భద్రత కూర్చి ఆయన మా ద్వారా ఆయన ద్వారా మాట్లాడి మా జీవితాలకు తండ్రి ఎంతో బలమైన తండ్రి ఉజ్జీవాన్ని రేపారు. ఆయన పరిచర్ని జ్ఞాపకం చేసుకుని వారికి ఇచ్చిన కుటుంబాన్ని బలపరచండి. అలాగే తండ్రి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ సభల కొరకు కష్టపడిన ప్రతి ఒక్క యవన బిడ్డను మీరు కాపాడండి తండ్రి. ఎన్నో విలువైన సంగతులు నిన్న ఈరోజు తండ్రి ఈ 4 వర్తమానాల్లో తండ్రి మేము విన్నాం. అలాగే తండ్రి నిన్న మొదటి వర్తమానం చెప్పిన తండ్రి జాన్ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆయనకు కావాల్సిన ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేయండి. ఆయనకు కావాల్సిన ఉజ్జీవాన్ని సంఘంలో రగల్చండి తండ్రి. ఆయనకు వచ్చిన ప్రతి కష్టాన్ని తొలగించండి. అలాగే తండ్రి ఎదిక మీద ఉన్న పెద్దవారు, సేవకులు ఉన్నారు దేవా, సంఘ పెద్దలు ఉన్నారు తండ్రి, వారిని కూడా తండ్రి బలమైన సాధనాలుగా నిలబెట్టండి తండ్రి. బలమును, శక్తిని దయచేసి ఆరోగ్యంలోను, ఆరోగ్యంగాను తండ్రి వారిని బలపరచండి. ఎవరైతే తండ్రి ఈ మాటలు వినడానికి వచ్చారో వారందరినీ తండ్రి కాచి కాపాడు తండ్రి. కనీసం తండ్రి 2 రోజుల మాటలు ఒక్కరినైనా మీరు మారుస్తారని కోరుతాం. ఈ మాటలు వ్యర్థమైపోక, ఈ కష్టం మిగిలిపోక తండ్రి ఫలభరితముగా పరలోకాన్ని, ఆనందాన్ని కలిగించే గొప్ప మార్పుని తండ్రి వీరిలో రగిల్చి స్థానిక సంఘాలను తండ్రి మీరు బలపరిచి అనేకులను, కొత్త వారిని తండ్రి మీరు నింపుతారని కోరుతూ అందరినీ అంతటా మీ చేతులకు అప్పగిస్తూ అని మీద అలాగా లొంగిపోతూ మమ్మల్ని శత్రులుగా భావించి మమ్మల్ని హేళన చేసి తండ్రి మా గూర్చి గుసగుసలు మాట్లాడిన వారిని క్షమిస్తారని అర్థిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సెలవు.